మంచిది. ఇంతవరకు మనము ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. అనేక క్లాసెస్ని మనము ముగించుకోగలిగాం. అనేక క్లాసులో ఇక అనేక విషయాలు మనం నేర్చుకోగలిగాం. ఇప్పటివరకు 19 వచనాల్ని మనము ధ్యానించాం. కాబట్టి ఇక సాయంకాలం క్లాసులో మనము 20వ వచనం నుంచి 31వ వచనం వరకు, అనగా ఈరోజు 1వ అధ్యాయం అంతా కూడా మనము ధ్యానించబోతున్నాం. 20వ వచనం నుంచి మరి చివరి వరకు మనం ధ్యానిస్తూ ఈ రోజుతో, ఈ వారంతో మనము 1వ అధ్యాయాన్ని ముగించబోతున్నాం. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఆ లేఖన భాగాన్ని మీరు గమనించాలి. దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయము ఉదయము కలుగుగా 5వ దినమాయను. ఈ యొక్క వచనాల్లో 2 పదాలు మీరు అనలైన్ చేయాలి: మత్స్యములను మరియు పక్షిని. ఈరోజు మనము 5వ దినాన్ని చూడబోతున్నాం. దేవుని యొక్క సృష్టిలో 5వ దినాన్ని చూడబోతున్నాం. దేవుడు 5వ దినమున మరి 2 రకాల జీవుల్ని ఆయన సృష్టించాడు. ఒకటేమో సముద్రంలోని మత్స్యములను, రెండవది ఆకాశంలో ఎగురు పక్షులు, అనగా చేపలను, పక్షులను. ఈ రెండింటిని దేవుడు తయారు చేశాడు. అయితే దేవుడు వీటిని తయారు చేయడం ద్వారా మరి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు దీన్ని కేవలము ఒక సమాచారం కొరకే ఇందులో రాసి పెట్టాడా, లేదా ఇది మన ఆత్మీయ జీవితంతో ఏమైనా మాట్లాడుతున్నాయా, మన ఆత్మీయ జీవితానికి వీటిని ఏమైనా అన్వయించుకోగలుగుతామా? ఈ విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆమేన్. కాబట్టి దేవుడు ఏం తయారు చేశాడు? ఒకటి చేపలను, రెండవది పక్షులను. కాబట్టి చేపలు దేనికి సాదృశ్యమో ఈరోజు మనం చూడబోతున్నాం. మొదటిగా చేపలను చూద్దాం. బైబిల్లో చేపలు దేవుని బిడ్డలకు సూచన, చేపలు మరి ప్రజలకు సూచన. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనము అలాగే 22వ వచనం చూసినట్లయితే యేసుప్రభువు వారు పేతురుతో ఈ మాట అంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20 మరియు 22 వచనాలు చూసినట్లయితే దేవుడు పేతురుతో ఈ మాట అంటున్నాడు. ఏమని? నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా చేసేదను. పేతురు అంతవరకు చేపలు పడుతున్నాడు. యేసుప్రభువు వారు పేతురుతో అన్నాడు కదా, ఏమని? పేతురు, ఇంతవరకు నువ్వు చేపలు పట్టు, అయితే నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. కాబట్టి చేపలు మరి మనుషులకు పోల్చబడుతుంది, చేపలు దేవుని బిడ్డలకు పోల్చబడతా ఉంది, చేపలు మానవాళికి పోల్చబడతా ఉంది. హల్లెలూయా. మరి ఒకప్పుడు పేతురు చేపలు పట్టేవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు శిష్యుడిగా మారాడో, ఎప్పుడైతే మనుషులు పట్టు జాలరుగా మార్చబడ్డాడో, ఆయన ఒకానొక దినమున ఒక ప్రసంగం చేసినప్పుడట 3,000 మంది రక్షించబడ్డారట. ఆమేన్. ఒక్క దినమునే 3,000 మందిని ప్రభు కొరకు పట్టగలిగాడు. ఆ విధంగా పేతురు మనుషులు పట్టు జాలగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చేపలు మరి దేవుడు ఆ రోజు తయారు చేస్తాడు, 5వ దినం తయారు చేస్తాడు. ఏమిటంటే చేపల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? చేపల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. దాంట్లో మంచి చేపలు ఉన్నాయి, అలాగే చెడ్డ చేపలు కూడా ఉన్నాయి. పవిత్రమైనవి ఉన్నాయి, అపవిత్రమైనవి కూడా ఉన్నాయి. లేవియాకాండం 11వ అధ్యాయం 9 మరి 10 వచనాలు చూసినట్లయితే అక్కడ జీవుల యొక్క వివరాలు అందులో రాస్తూ దేవుడు సృష్టించినటువంటి జంతువుల్లోనూ పక్షుల్లోనూ దేవుడు 2 భాగాలుగా విభాగించి అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు వాటిని పవిత్రమైనవిగాను, వాటిలో కొన్ని అపవిత్రమైనవిగా ఎంచాడు. సో ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి అని మనం బాగా గమనిస్తే ఆ లేఖన భాగంలో ఏం రాయబడిందంటే, వేటికి రెక్కలు మరియు పొలుసులు ఉంటాయో అవి పవిత్రమైనవి,
వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవి అపవిత్రమైనవి. ఆమేన్. చెప్పండి, ఏవి పవిత్రమైనవి? రెక్కలు ఉండాలి, పొలుసు ఉండాలి. చేపలకైతే పొలుసు ఉండాలి, పక్షులకైతే రెక్కలు ఉండాలి. కాబట్టి రెక్కలు పొలుసులు ఉన్నది పవిత్రమైనవి. వేటికి రెక్కలు ఉండవో, వేటికి పొలుసులు ఉండవో అవి అపవిత్రమైనవి. ఈ విధంగా దేవుడు 2 భాగాలుగా చేశాడు ఆ జీవరాశుల్ని. ఏం బిడ్డరా, అదంగా మానవాళిలో కూడా, మనుషుల్లో కూడా 2 రకాలు ఉన్నారు. మనుషులు 2 రకాలుగా ఉన్నారు, చెడ్డవారు, మంచివారు. మరి ఒక రోజున యుగ సమాప్తి దినమున దేవుడు ఏం చేస్తాడంట? చెడ్డవారిని మంచివారిని ఆయన వేరు చేయబోతున్నాడంట. ఇదే విషయమై యేసుప్రభువు వారు ఒక పారబుల్, ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ మాట చూద్దాం. బైబిల్ చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి 49వ వచనం వరకు గల వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి 49వ వచనం వరకు నేను చదువుతున్నాను. బైబిల్లో ఆ మాట గమనించాలి. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టు వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఆ మాట గమనించాలి. బైబిల్లో అంటే వల వేయబడతా ఉంది. ఆ వలలో అనేక రకమైనటువంటి చేపలు అందులో పడుతున్నాయి. అయితే వల లాగిన తర్వాత ఈ యొక్క జాలరు ఏం చేస్తాడు? మంచి వాటినేమో గంపలోకి చేరుస్తున్నాడు, చెడ్డ వాటిని పారవేస్తున్నాడు. 69వ వచనం, ఆ ప్రకారమే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి, చూసారా, మనుషుల్లో కూడా 2 రకాలు ఉన్నాయి, ఇందా చెప్పాను కదా. సో కాబట్టి దేవదూతలు వస్తారట. యుగ సమాప్తి అప్పుడు దేవదూతలు చేసే పని ఏంటి తెలుసా? మనము ప్రజల్లో ఉన్నటువంటి మంచి వాళ్ళందరినీ కూడా వాళ్ళు వేరు చేసి దుష్టులందరినీ కూడా ఇంకొక వైపున వేరు చేస్తారు. ఈ దుష్టులు ఏం చేస్తారు? 50వ వచనం, వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును. కాబట్టి ఏం బిడ్డరా, ఏ విధంగా అయితే చేపలు 2 రకాలుగా విభాగించబడ్డాయో, మంచి చేపలు చెడ్డ చేపలని, మానవుడు కూడా 2 రకాలుగా ఉన్నాడు. మంచివాడు, దుష్టుడు, నీతిమంతుడు, అనీతిమంతుడు. కాబట్టి దేవుడు ఈ యొక్క చేప సృష్టించడం ద్వారా మానవుడితో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మానవుడా, నువ్వు పవిత్రమైన వాడుగా నీవు ఉండాలి. నీవు దుష్టుడుగా ఉండకూడదు, నీవు పాపిగా ఉండకూడదు, నీతిమంతుడుగా ఉండాలి, నీవు మంచివాడుగా ఉండాలి. ఒక రోజున మనము ప్రత్యేకించబడతాము. హల్లెలూయా. కాబట్టి మీరు మంచి చేపనా చెడ్డ చేపనా? గంపలో పడతారా లేకపోతే పొయ్యిలో పడతారా? నువ్వు మంచిగా ఉంటే గంపలో పడతావు, లేకపోతే పొయ్యిలో పడతావు. చెప్పండి, నేను మంచి చేపని. నేను మంచి చేపని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మంచి చేపలు ఏవి? మంచి చేపలు ఏవి పవిత్రమైనవి ఎలా తెలుస్తుంది? వేటికైతే రెక్కలు ఉంటాయో అవి పవిత్రమైనవి. హల్లెలూయా. చేపల రెక్కలు ఉంటాయా? పొలుసులు ఉంటాయి, రెక్కలు కూడా ఉంటాయి కదా. చేప ఎలా ఇస్తుందని చెప్పండి? ఎలా ఇస్తుంది చేప? కాలుతో ఇస్తుందా? దానికి రెక్కలు ఉంటాయి. కాబట్టి అవి పవిత్రమైనవి. ఇంతకీ రెక్కలు ఎందుకు ఇవ్వబడ్డాయి చెప్పండి? చేపలకి రెక్కలు ఉండడం ద్వారా ఎంతటి ప్రవాహమైనా సరే అవి తట్టుకొని ఎదురు ఈదగలవు. హల్లెలూయా. ఎంతటి ఒక ప్రవాహమైన, ఎంత వాడిగా ప్రవాహము ప్రవహించిన ఈ చేపలు ఏం చేస్తాయంటే ఆ రెక్కలను బట్టి, ఆ రెక్కల ద్వారా వాటికి ఎదురు ఈదగలుగుతాయి అన్నమాట. అంటే రెక్కలు బలాన్ని సూచిస్తున్నాయి. చెప్పండి, రెక్కలు ఏం సూచిస్తున్నాయి? బలాన్ని సూచిస్తున్నాయి. ఆ బలంను బట్టి చేప కొట్టుకొని పోదు, ఎదురు ఈదుతుంది. కొట్టుకొని పోదు, నిలబడుతుంది. ఆ రెక్కల బలమును బట్టి ఆ చేప నిలబడగలుగుతుంది. ఇక్కడ మనకు ఒక పాట నేర్చుకోగలగాలి. చేపగా పిలువబడినటువంటి నీకు కూడా బలము కావాలి. ఎందుకు తెలుసా? నీవు కూడా ఈ లోకంలో ఎదురు ఈదవలసినటువంటి అనేక పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. సో నీవు కూడా రెక్కలు కలిగి నువ్వు కూడా పోరాడవలసిన, అందుకే ప్రవాహంలో కొన్ని చేపలు కొట్టుకొని వస్తాయి. ఏంటి చెప్పండి? మృతమైన చెట్టు వెళ్తే అటు కొట్టుకొని వెళ్ళిపోతాయి. కానీ మంచి చేపలు మాత్రము ఎదురు ఈదుతూ ముందు కొనసాగుతుంటాయి. హల్లెలూయా. ఈ లోకంలో మనకు కూడా పోరాడడానికి మనకు కూడా రెక్కలు కావాలి, బలం కావాలి. వేటి చేత పోరాడాలి అని మనం బాగా ఆలోచిస్తే, ఈ ప్రప్రదంగా చేపలుగా పిలువటువంటి మనము ఈ లోకంలో 3 చేత మనము ఈదాలి. 3 విషయాలై మనం ఎప్పుడు కూడా ఎదురు ఈదుతూనే ఉండాలి. మొదటిది ఏంటంటే లోక మర్యాదలు. మొదటిది ఏంటిది? లోక మర్యాద.
రోమా 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది కదా, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద అనగా ఈ ప్రపంచంలో అనేక మర్యాదలు ఉన్నాయి, అనేక సంస్కృతులు వచ్చాయి, అనేక కల్చర్స్ వచ్చేసాయి. కాబట్టి ఆ కల్చర్ ప్రవాహంలో నీవు ఎదురు నిలబడకపోతే ఆ కల్చర్ కానీ ఆ సంప్రదాయం కానీ అది ఎలాంటిదైనా సరే, ఈవెన్ వాక్య విరుద్ధమైనటువంటి సంప్రదాయాలు వచ్చేస్తున్నాయి. దేవుని వాక్యము ఆమోదించని ఆచారాలు వచ్చేస్తున్నాయి, లైఫ్ స్టైల్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి ఒక లోక మర్యాదకు నువ్వు బలము కలిగి నిలబడకపోతే ఆ ఆచారంలో కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. కొంతమంది బలం లేదు, అందుకే ఆచారాలను ఎదిరించారు. లోక మర్యాదలు కొన్ని ఉన్నాయి, అందుకే వాటిని ఎదిరించలేరు, వాళ్ళ కాంప్రమైజ్ జీవించేస్తుంటారు. దేని వాక్యం రాయబడి ఉంది, ఈ లోక మర్యాదను అనుసరించవద్దండి. పాస్టర్ గారు లోకమంతా వెళ్తుంది కదా పాస్టర్ గారు, మనం పోతే తప్పేంటి? అవును, అది లోక మర్యాద, కానీ వాక్యం రాయబడింది ఆ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. మీరు బ్రతికున్న చేప అయితే, మీరు పవిత్రమైన చేప అయితే, నీకు రెక్కలు ఉన్నాయి అంటే నువ్వు ఈ లోక మర్యాదకు నువ్వు ఎదురు ఇదుతూ నువ్వు నిలబడగలగాలి. నీ రెక్కలో బలం ఉంది అని అర్థం అన్నమాట. హల్లెలూయా. సో ఒకడు బలం కలిగి నిలబడుతున్నాడు అంటే వానికి రెక్కలు ఉన్నాయని అర్థం అన్నమాట. హల్లెలూయా. చెప్ప, నేను మంచి చాపని, నా రెక్కల బలము చేత ఈ లోక మర్యాదను నేను జయించి నిలబడతాను. ఆమేన్. అలాగే మనము ఎదురు ఈదాల్సింది రెండవది కూడా ఉంది. ఒకటేమో లోక మర్యాద, రెండవది ఏంటంటే అన్ని ఆచారములు. ఏంటివి? అన్ని ఆచారములు. ఇర్మియా 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇర్మియా 10వ అధ్యాయం 2వ వచనం. ఇది కూడా మనం ఈదాలి. మంచి చేపగా ఈ యొక్క ఆచార విషయంలో కూడా మనం ఈదకపోతే కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇర్మియా 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. చాలు, ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అన్య జనులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసింది లోక మర్యాద, ఇదేమో ఆచారములు. ఈరోజు మనము ఏమైతే ఆచారాలు ఆచరిస్తున్నామో అది వాక్య ప్రకారంగా ఉందా లేకపోతే వాక్య విరుద్ధంగా ఉందా? క్రైస్తవుడుగా ప్రశ్నించుకోవాలి. మా తాతలు నేర్పించారండి, మా పితరులు నేర్పించారండి, మా తల్లిదండ్రులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తారండి, కాబట్టి మేము కూడా ఫాలో అయిపోతున్నామండి. కాబట్టి చాలామంది గుడ్డిగా ఆ ఆచారాన్ని కొనసాగిస్తుంటారు, కానీ ఆ ఆచారము వాక్య ప్రకారంగా ఉందా లేదా అని చెక్ చేసుకో. నువ్వు నిజమైన చేపవైతే, నువ్వు పవిత్రమైన చేపవైతే ఆ ప్రతి ఆచారము లేఖనంలో ఎక్కడ రాయబడి ఉంది, దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ ప్రస్తావించబడింది, అది ఉంది అంటే మనం ఆచరించగలగాలి, లేకపోతే దాన్ని త్రోసివేయగలగాలి. యేసు ప్రభువారు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు, ఏం తెలుసా? సంప్రదాయము దేవుని యొక్క వాక్యమును నిరర్థకము చేస్తుంది అంట. అనగా దేని వాక్యము మనలో పని చేయకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? వారు వాక్యము కంటే సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు వాక్యము వింటున్నప్పుడు కూడా ఎందుకు ఫలించట్లేదు అంటే వాళ్ళకి ఈ సంప్రదాయమే ఎక్కువగా ప్రాముఖ్యతగా నిలబడతా ఉంది. దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని బిడ్డగా మన వాక్యానికే మన ప్రయారిటీ అనేది ఇవ్వగలగాలి. నువ్వు దేని వాక్యానికి నిలబడినప్పుడు ప్రపంచానికి నువ్వు భిన్నంగా కల్పించవచ్చు, అయినా పర్వాలేదు. నువ్వు వాక్యానికి లోబడితే ఆ వాక్యము నీలో ఫలిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువారు మరొక సందర్భంలో అంటాడు కదా, ఏమని? మానవుడు కల్పించు ఆచారములు దైవోపదేశములుగా బోధిస్తున్నారట. అంటే వాడి ఆచారాలన్నీ కూడా మామూలుగా మనిషి ఆచారం అంటే నమ్మరు కదా, కాబట్టి ఇది దేవుని ఆచారం ఇది అన్నట్టుగా బోధిస్తూ ఉన్నారు. ప్రజలు అమాయకంగా ఫాలో అవుతూ ఉన్నారు. ఈరోజు సమాజంలో క్రైస్తవ లోకంలో కూడా ఇలాంటి ఆచారాలు సంప్రదాయాలు చాలా కొలలుగా ఉన్నాయి. వాటి చెప్పుకుంటూ పోతే ఈరోజు మన టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఆ సంప్రదాయాన్ని ఆచారాలను కూకటి వెళ్తూ మనం పెకిలించి వేయగలగాలి. నేను ఒక మంచి చేపగా, రెక్కలున్న చేపగా లోక మర్యాదను అనుసరింపను, అన్ని ఆచారములను అనుసరించను, బలము కలిగి నిలబడతాను, కొట్టుకొని పోను. ఎవరు నన్ను ఊదేయలేరు. హల్లెలూయా. ఎవరు నన్ను కదిలించలేరు. నేను వాక్యంలో నాటబడుతున్నాను కాబట్టి. మూడవది, దేని విషయంలో ఒక చేపగా ఎదురు ఈదాలి అంటే ఇహలోక ఆకర్షణ శక్తులు ఉన్నాయి. ఈ లోకంలో నిన్ను వెనక్కి లాగే శక్తులు చాలా ఉన్నాయి, ఆకర్షించేటువంటి శక్తులు ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఈ లోకం నేను వెనక్కి లాగుతూ ఉంటుంది.
నువ్వు ఎంతగా ముందుకు వెళ్తుంటే అంతగా నువ్వు వెనక్కి లాగుతుంటాయి. అలాంటి శక్తులను నువ్వు ఎదురు ఈదుతూ నువ్వు నిలబడితే నువ్వు ఒక మంచి చాపగా నువ్వు పిలువబడుతూ ఉన్నావు. హల్లెలూయా. 2 తిమోతి 4:10 పౌలు దేమా గురించి ఈ మాట రాస్తున్నాడు. 2 తిమోతి 4:10 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. దేమా అటువంటి వ్యక్తి పౌలుతో పాటు సేవ చేస్తున్నాడు. చాలా అద్భుతంగా సేవ చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా పౌలుని అనుసరించేవాడు. అయితే ఒకానొక దశకు రాగానే సేవలో చల్లారబడిపోయాడు దేమా. మెల్లిమెల్లిగా సేవ చేస్తూ మెల్లిమెల్లిగా లోకానికి ఆకర్షితుడయ్యాడు. లోకం వాటి వైపున మనసు తిప్పబడింది. అందుకే ఒక సందర్భంలో ఏకంగా పౌలుని వదిలిపెట్టేసి ఇహలోకాన్ని స్నేహించి పౌలుని వదిలిపెట్టి దెస్సలోనికకు వెళ్ళెను. పౌలు ఆవేదనతో ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఆనమని తెలుసా, దేమా ఒక మంచి చేపగా బలము కలిగి ఈదలేకపోయాడు, మంచి బలము కలిగి నిలవలేకపోయాడు, ఆకర్షణకు లోనైపోయి పడిపోయాడు. ఈ విధంగా నిన్ను వెనక్కి లాగడానికి అనేక ఆకర్షణ జీవితంలో వస్తుంటాయి. ఎన్నో రూపంలో నిన్ను లాగడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈవెన్ ప్రవాహం కూడా చాలా ఉధృతంగా ఉంటుంది. చేపను కొట్టివేయడానికి, చేపను సైతము కూడా కొట్టివేసుకుంటూ ముందుకు సాగడానికి ఆ ఉధృత చాలా బలంగా ఉంటుంది. కానీ చేప అంతే బలముగా ఈదలేకపోతే కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఈరోజు చాలామంది ఎందుకు పాపంలో పడుతున్నారు? ఈరోజు చాలామంది ఎందుకు బలహీనతలో ఉన్నారు? ఎందుకు చిన్న వాటికి కూడా వాళ్ళు శోధనలు పడిపోతారు? కారణం ఏమంటే వాళ్ళు స్పిరిచువల్గా వీక్ ఉన్నారు కాబట్టి, ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నాడు కాబట్టి. ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నవాడు చిన్నపాటి శోధన కూడా పడిపోతాడు. అర్థమవుతుందా? చిన్నపాటి తలంపు వచ్చిన, చిన్నపాటి ఒక శోధన వచ్చిన వాడిని ఎక్కువగా మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా శోధనలు మన మీద పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నపాటు టెంప్ట్ అయినా కూడా వాడు పడిపోతాడు. అంటే నువ్వు శోధనలకు త్వరగా పడిపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా బలంగా లేవు అని అర్థం. చాలా రోజుల వరకు ఒకడు ఆహారం తీసుకోడు, పస్తులు ఉంటాడు, బలహీనంగా ఉంటాడు. ఏమంటే వాడిని తోగడానికి మనకు బలం కావాలా? లేదు, చేత అలాగనేసి పడిపోతాడు. ఎందుకంటే వాడికి బలం లేదు కాబట్టి పడిపోయాడు. ఆత్మీయంగా కూడా అలాంటిదే. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ వీక్ దెన్ యు విల్ ఫాల్ ఫర్ ఎవ్రీథింగ్ వెరీ ఈజీలీ. నువ్వు చాలా ఈజీగా అనేక వాటికి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది చచ్చిపోయిన చేపలుగా ఉంటారు అన్నమాట. సముద్రం ఆడ కొడుతుంటే తరంగం ఆడికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. దే ఆర్ డెడ్ ఫిషెస్. అందుకే ఎక్కడన్నా సీషోలో పడిపోయింటాయి, ఎవరైనా వచ్చి దాన్ని ఏరుకుంటా అంటారు. డోంట్ బి లైక్ ఎ డెడ్ ఫిష్, బి లైక్ ఎ లివింగ్ ఫిష్. నేను ఒక చేపగా, పవిత్రమైన చేపగా, బలము కలిగిన చేపగా, నేను బలము కలిగి లోక మర్యాదలను, అన్ని ఆచారములను, ఇహలోక ఆకర్షణలను ఎదిరించి నిలబడతాను. ఈదుతారా? ఈడవబడతారా? కొందరు ఈదట్లేదు, కొందరు ఈడవబడుతుంటారు అనమాట. మనం ఈదాలి. రెక్కలు కలిగి ఉండాలి. రెక్కలు బలాన్ని సూచిస్తుంది. బైబిల్లో రెక్కలు లేని చేపకు లోతు ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే లోతు నీతిమంతుడు అయినప్పటికీ సొదొమ గొమొర్రాలో కాపురం ఉన్నాడు. కామ విలాసములకు పెట్టబడినటువంటి పేరు సొదొమ గొమొర్రా. అలాంటి ఒక పాపిష్టమైనటువంటి పట్టణంలో ఉన్నప్పటికీ రోజు వాళ్ళ చేష్టలు చూస్తూ, రోజు ఘోరమైనటువంటి దృశ్యాలు లేకపోతే సంఘటనలు చూస్తూ మనసు నొచ్చుకుంటున్నాడంట. అయ్యో ఇలా పాడైపోతున్నారు చూడు, అయ్యో ఇలా పాడైపోతున్నారు చూడని. అలాగ చూస్తూ మనసు నొచ్చుకుంటున్నాడు. కానీ ఆ సొదొమ గొమొర్రాలోంచి బయటికి రాలేక అక్కడే ఉండిపోయాడు. చివరిగా ఏమైపోయాడు అంటే తన ఆస్తి మొత్తము కోల్పోయాడు, తన భార్యను సైతం కూడా కోల్పోయాడు. ఈవెన్ తన ఇద్దరు కుమార్తెలు కూడా నైతికంగా కోల్పోయాడు. వై? బికాస్ రెక్కలు లేని చేపగా మిగిలిపోయాడు లోతు. ఎదురీడి, నాకు ఈ సొదొమ వద్దు, నాకు ఈ పట్టణం వద్దు, నాకు ఈ ఊరు వద్దు, ఈ ఊర్లో పెద్దగా ఉండడం అసలుకే నాకు వద్దు, ఇది దేవుడు నియమించని చోటు, ఇక్కడ ఉండకూడదు అని ధైర్యంగా అడుగు ముందుకు వేయలేకపోయాడు. అందుకే లోతు రెక్కలేని చేపగా మిగిలిపోయి నష్టపోయాడు. హల్లెలూయా. కొంతమంది చాలామంది బిలీవర్స్ కూడా అలాగే ఉంటారు. అది రైట్ ప్లేస్ కాదన్నా కూడా బయటికి రారు.
అది రైట్ ఫెలోషిప్ కాదన్నా కూడా తెగించి వాళ్ళు బయటికి రారు. దేవుడు అది సూచించట్లేదు, దేవుడు అది చెప్పట్లేదు అని తెలిసినప్పుడు కూడా ఆ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోలేక రాజీ పడుతూ జీవించేస్తుంటారు. అంటే వాళ్ళకి బలము లేదు, రెక్కలు లేవు అని అర్థం. సో నీకు రెక్కలు లేకపోతే నువ్వు అపవిత్రమైనటువంటి చేపవే. నువ్వు రెక్కలు కలిగి ఉండాలి. ఆమేన్. చెప్ప, నేను ఈదాలి, రెక్కలు కలిగి ఈదే చేపగా ఉండాలి, ముందుకే ఈదాలి. మీరు ఎప్పుడైనా చూసారా చేప వెనక్కి ఈదడం? అక్వేరియంలో కానీ ఏమన్నా ఎక్కడన్నా ఇక ఫిష్ సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడైనా చూసారా చేప వెనక్కి ఈదడం? ఎప్పుడైనా చూసారా? చేపకు ఈదడం తెలుసు, అది ముందుకే ఈదుతుంది కానీ అది ఎప్పుడు వెనక్కి ఈదు. అయితే కొన్ని చేపలు, అంటే మనుషులు కూడా చేపలే కదా, ముందుకు వెళ్ళరా అంటే వెనక్కి ఈదుతుంటారు అనమాట. అలాంటి చేపలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. మీరు నిర్గమకాండం 16వ అధ్యాయాన్ని, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనాన్ని, అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయాన్ని, నిర్గమకాండం 16వ అధ్యాయం 1-3 వచనాల్లో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1-4 వచనాలు. ఇంటికెళ్ళి ఈ లేఖన భాగాలు చదవండి. దానిలో సారాంశాన్ని మీకు చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి, వారు చిన్నపాటి అవసరం వచ్చినా కూడా మాకు ఐగుప్తే బాగుంటుండే, మాకు ఐగుప్తులోనే బాగుంటుండే, మాకు జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు. ఏం జ్ఞాపకం వస్తున్నాయంట? ఐగుప్తులో తిన్న కీరకాయలు, దోసకాయలు జ్ఞాపకం వస్తున్నాయంట. వీళ్ళు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ వాగ్దాన దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, వాళ్ళు ముందున్న వాటిని జ్ఞాపకం చేసుకోకుండా, వారు వేటి నుంచి విడిపించబడ్డారో, వేటి నుంచి వాళ్ళు బయటకు వచ్చారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాకు అవి జ్ఞాపకం వస్తున్నాయి అన్నారు. ఇంకొక సందర్భంలో ఏమన్నారు అట్లా అంటే, మేము ఐగుప్తుకు పోయినా బాగుంటుండే, మేము ఐగుప్తుకు పోవడము మాకు మేలు కాదా అని నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. దేవుడు వాళ్ళు ముందుకు నడిపిస్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళాలి, వెనక్కి నడవాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ముందుకెళ్ళే చేపలు కాదు, వాళ్ళు వెనక్కి వెళ్ళే చేపలు. అందుకే వారు వెనక్కి ఈదారు కాబట్టి, ఏమండి, వాళ్ళు ఈడవబడ్డారు కాబట్టి అరణ్యంలోనే రాలిపోయారు. ఏమిట, ఒక మంచి చేపగా నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ముందుకే వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదు. ఆ జీవితమే బాగుంటుండే కదా, ఆ సహవాసమే బాగుంటుండే, ఆ ఎంజాయ్మెంటే బాగుంటుండే కాదు. ఒకప్పుడు దేనికి నువ్వు బానిసగా ఉన్నావో, దేవుని చేత నువ్వు పట్టబడ్డావో, దేనైతే నువ్వు జయించలేకపోయావో, దేవుడు దాని నుంచి నిన్ను విడిపించిన తర్వాత నువ్వు దాని వైపు చూడకూడదు. దేని బిడ్డరా, నువ్వు ముందుకే ఈదుతూ ముందుకు వెళ్ళాలి. ఆమేన్. నీ పక్కకు చెప్పండి, నేను ముందుకే ఈదేటువంటి చేపని, వెనక్కి ఇదే చేపను కాదు. నువ్వు వెనక్కి పోయావా అంటే చచ్చిపోయిన అర్థం, అంతే కదా. చచ్చిపోయిన చాలా వెనక్కిపోతాయి, అంతే. సో నువ్వు బ్రతికి ఉన్నావంటే నువ్వు ఎప్పుడు కూడా వెనక్కిదవు, నువ్వు ఎప్పుడు కూడా ముందుకే వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. ఆమేన్. మీ రెక్కలో బలం ఉందా? నీకు బలం కావాలంటే ఏం చేయాలి? ఇలాంటి బైబిల్ స్టడీకి రావాలి, సండే రావాలి. అన్నం తినకోకుండా వాడికి బలం వస్తుందా? వాక్యం అనుకోకముందే నీకు శక్తి వస్తుందా? కొంతమంది చూడండి, పాస్టర్ గారు ఆదివారం వాక్యం చాలు పాస్టర్ గారు, మాకు చాలా వచ్చేస్తున్నట్టుగా ఉంటారు. అసలు ఆదివారం వాక్యం ఎందుకు సరిపోతుంది? నీకు వారమంతా కావాలి కదా. నీకు బలమైన ఆహారం పడాలి. నీకు ఎప్పుడు ఆహారం పడుతుందో నీ రెక్కలో బలం వస్తుంది. ఎప్పుడు బలం వస్తుందో అప్పుడు శత్రువుని నువ్వు ఈజీగా జయించగలుగుతావు. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ముందుకు ఈదరా అంటే వెనక్కి ఈదారు. దేనికి స్తోత్రం. వాళ్ళలో ఇద్దరు ముందుకు ఈదారు. ఎవరు చెప్పండి? యెహోషువ, కాలేబు. అందరు కూడా వెనక్కి పోదామంటుంటే వీళ్ళు మాత్రం ఉన్నారు కదా, లేదు మనం ముందుకు వెళ్దాం, మనం స్వతంత్రించుకుందాం, మనకు సామర్థ్యము చాలు, దేవుడు అద్భుతమైన దేశం ఇచ్చారు, రండి మనం ముందుకే వెళ్దామని ఆ ఇద్దరు వాళ్ళు ముందుకే ఈదారు కాబట్టే వాళ్ళు వాగ్దాన దేశం చేరుకోగలిగారు. తక్కిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటావా, లేకపోతే యెహోషువ, కాలేబు వలె ఒక మంచి చేపగా బలము కలిగి నువ్వు ముందుకు ఈదుతావా? కాబట్టి అందరిలాగా ఉండద్దండి, మీరు ప్రత్యేకంగా ఉండండి. ఆమేన్. చెప్ప, నేను పవిత్రమైన చేపను, రెక్కలు కలిగిన చేపను, బలము కలిగిన చేపను. ప్రైజ్ లార్డ్. నేర్చుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. దేవుడు మరి 5వ దినమున చేపలతో పాటు పక్షులను కూడా తయారు చేశాడు. అయితే పక్షుల గురించి మనం ఏం నేర్చుకోవాలి? చేపల నుంచి మనం నేర్చుకుందాం. చేపలు అంటే మనుషులను నేర్చుకుందాం. ఇప్పుడు పక్షుల నుంచి ఏం నేర్చుకోవాలి?
దేవుడు గొప్పతనం ఏంటి తెలుసా? దేవుడు సృష్టించిన ప్రతి జీవి ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. ఆమె చెప్పండి, కాదంటారా? దేవుడు సృష్టించిన ప్రతి జీవి ద్వారా, ప్రతి ప్రాణి ద్వారా మనం అనేక ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. దేవుడు వీటి ద్వారా కూడా కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. మరి పక్షులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? పక్షులు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. పక్షులు బైబిల్లో విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. బైబిల్లో పక్షులు విశ్వాసికి సూచనగా ఉన్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కాబట్టి ఎవరు పక్షిరాజు వలె ఉన్నారు? ఎవరున్నారండి లోకస్తులా? ఎవరు పక్షిరాజుగా పిలువబడుతున్నారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు అనగా దేవుని యొక్క బిడ్డలు పక్షితో పోల్చబడుతూ ఉన్నారు. కాబట్టి పక్షి ఏం చేస్తుంది? పక్షి భూ సంబంధ, ఆకాశ సంబంధ? ఆకాశ సంబంధి. కాబట్టి పక్షి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక పక్షి ఎప్పుడు కూడా భూమి మీద కంటే ఎక్కువగా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళు భూమి మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భూ సంబంధులుగా ఉండకూడదండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఆకాశ సంబంధులుగా అనగా పరలోక సంబంధులుగా ఉండాలి. పరలోకం మీద, పరలోకపు వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద వాళ్ళు మనసు కలిగి ఉండగలగాలి. యూ షుడ్ బి లైక్ ఎ బర్డ్. ఎనిమల్స్ వేరు. ఎనిమల్స్ ఎప్పుడు కూడా భూమి మీదనే ఉంటాయి, ఎప్పుడు కూడా భూమి మీదనే ప్రాకులాడుతుంటాయి. కానీ ఆకాశంలో పక్షులు మాత్రం ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక విశ్వాసగా ఎప్పుడు కూడా నీ చూపు భూ సంబంధమైన మీద కాదు, ఎప్పుడు కూడా నువ్వు పైన ఉన్న వాటిని నువ్వు వెతుకుతూ ఉండాలి. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఒక క్రైస్తవుడిగా, ఒక పక్షిగా నువ్వు ఎటువైపు చూడాలో అక్కడ ఆ వాక్యం సెలవిస్తుంది. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. వేటి వెతకాలి? కిందున్న వాటినా పైన వాటినా? అండ్ నీ చూపు ఎక్కడ ఉండాలి? నువ్వు పైన ఉండాలి. ఒక పక్షిగా నువ్వు పైన వాటినే నువ్వు వెతుకుతూ ఉండాలి. అక్కడ క్రీస్తు 3వ వచనం చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా 5వ వచనం చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జరత్వమును, అపేక్షను చంపివేయుడి. సో కాబట్టి ఒక పక్షిగా నువ్వేం చేయాలి అంటే, నువ్వు భూ సంబంధం వాటి మీద నువ్వు మనసు పెట్టకూడదు. ఈరోజు చాలా మంది ప్రభులోకి వచ్చినాక ఇంకా భూ సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటారు. వాటి కొరకు వాడు ఇడవబడతా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు లోక సంబంధమైన వాటిని ఎక్కువగా దృష్టి పెట్టి వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా ఆత్మ సంబంధి అయితే వాడు ఎప్పుడు నోరు తెరిచినా దేవుని గురించే మాట్లాడుతుంటాడు. వాడు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆత్మీయ విషయాలే మాట్లాడుతుంటాడు. ఒక స్పిరిచువల్ మ్యాన్ని కదిలించండి, వాడు ఒక గంట సేపు మాట్లాడితే అందులో ఎక్కువ శాతము దేవుని వాక్యం గురించి, దేవుని గురించి, మందిరం గురించి, లేకపోతే దేవుని రాజ్యం గురించి మాట్లాడతాడు. కానీ ఒకడు ఆత్మ సంబంధి కాకపోతే వాంతో ఒక గంట సేపు గడపండి, ఆ గంట సేపు కేవలం సొల్లు ఉంటుంది, లేకపోతే పలికమైనటువంటి మాటలు ఉంటాయి, లేకపోతే చిట్చాటు ఉంటుంది తప్ప అందులో ఏ ఒక ప్రయోజకమైనటువంటి ఒక మాటలు కూడా అందులో ఉండవు. కాబట్టి ఒక గంట ఒకరితో గడిపితే వాడు ఆత్మీయుడా లేకపోతే భూ సంబంధియా అనేది ఇట్టే తెలిసిపోతుంది. ఈరోజు ప్రభులోకి వచ్చే చాలా మంది కూడా సండే వచ్చినప్పుడు మాత్రమే పక్షిరాజులుగా ఉంటారు. ఆ తర్వాత బయటికి వెళ్తే వాళ్ళు ఇంకో రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా పైన వాటిని వెతకాలి. నేను ఒక పక్షి వలె పైన వాటినే వెతుకుతాను. నేను పైన వాటినే వెతుకుతాను, భూ సంబంధమైన వాటిని నేను వెతకను. నిజంగా అంటున్నారా లేకపోతే ఊరికే నేను చెప్పాను కానీ పలుకుతున్నారా? ఆత్మ సంబంధి అయితే భూ సంబంధమైనవన్నీ కూడా తుచ్చమైనవండి. ఆత్మ సంబంధం అయితే భూ సంబంధమైనవన్నీ కూడా దృష్టిలో అల్పమైనవి. పౌలు చెప్పినట్టుగా అవన్నీ కూడా పెంటతో సమానం. అవన్నీ కూడా నువ్వు వాటి కోసం ప్రాకులాడు, కొట్లాడు.
భూ సంబంధి అయితేనే భూ సంబంధమైన వాటి కోసం కొట్లాడతారు. అందుకే ఈరోజు చూడండి, చాలామంది అనేక మందికి ఉన్నటువంటి పోరాటాలు, విశ్వాసులు అనేక పోరాటాలు ఎందుకు ఎట్లా అంటే వస్తుపరమైనటువంటి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. నాకు అది ఇవ్వలేదని, నాకు ఇది దొరకలేదని, నన్ను పట్టించుకోలేదని, నాకు ఇది ఇవ్వలేదని, ఎక్కువగా ఆ యుద్ధాలన్నీ కూడా, పోరాటాలన్నీ కూడా భూ సంబంధమైనవే. ఒకరోజు అబ్రహాముకి లోతుకి మధ్య భేదాభిప్రాయం ఏర్పడింది. ఇన్ఫ్యాక్ట్ అబ్రహాం లోతుకి కాదు, అబ్రహాము కాపర్లకు, లోతు కాపర్లకు ఒక భేదాభిప్రాయం వచ్చింది. అబ్రహాం లోతుని పిలిచాడు, లోతు మన కాపల విషయమే మనం ఎందుకు కొట్లాడాలి, కాబట్టి ఒక పని చేద్దాం, మనము కలిసి నివసించలేనంత ఐశ్వర్యవంతులుగా ఉన్నాం, కాబట్టి ఓ పని చేయి, నువ్వు ఎటువైపు వెళ్తావో అటువైపు వెళ్ళు, తక్కినటువంటి దిక్కున నేను వెళ్ళిపోతాను, కాబట్టి చాయిస్ నీకే ఇస్తున్నాను అని లోతుకి మొదటి ఒక ప్రిఫరెన్స్ ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలి అంటే అబ్రహాము ప్రిఫరెన్స్ తీసుకోవాలి. అబ్రహాం చెప్పి ఉండాలి ఏమని, లోతు నువ్వు ఎంత, నన్ను బట్టేక నువ్వు దీవించబడ్డావు, నేను ఒక ఒంటరిగా నేను బయలుదేరుతున్నప్పుడు, నా దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు నన్ను దీవించగా నన్ను బట్టి నువ్వు ప్లస్ అయ్యావు, నన్ను బట్టి నీకు ఆస్తులు వచ్చాయి, నన్ను బట్టి నీకు పశువులు వచ్చాయి, మందులు వచ్చాయి, దాసులు వచ్చారు, కాబట్టి నేను ఫస్ట్ చాయిస్ నేను తీసుకోవడము న్యాయమైంది అని అబ్రహాము మొదటిగా అడుగు వేసి తను చూస్ చేసుకుని ఉండొచ్చు. కానీ అబ్రహాం అలా చేయలే, లోతుకి ఛాన్స్ ఇస్తున్నాడు, లోతు నువ్వు డిసైడ్ చేసుకో. లోతు కూడా అరే అబ్రహాం గారు, మరి నిన్ను బట్టగా తీర్చబడ్డా, కాబట్టి నేను తీసుకోవడం ఏంటి న్యాయం, మీరు చాయిస్ తీసుకోండి, మీరు డిసైడ్ చేయండి, మీరు మొదట ఎన్నుకున్నాక మిగతా నేను ఎన్నుకుంటా అని చెప్పి ఉండొచ్చు. కానీ లోతు మారు కూడా మాట్లాడట్లేదు, కనీసం ఆ మాట కూడా చెప్పలేదు. లోతు వెళ్ళి చాయిస్ తీసుకున్నాడు, నాకు ఆ ప్రాంతం కావాలన్నాడు, వెళ్ళి ఎన్నుకున్నాడు. అబ్రహాము మారు మాట్లాడలేదు. అప్పటికి ఆ ప్రాంతము ఒక పచ్చగా ఉంది, ఆ భూభాగం అంతా కూడా చాలా సస్యశ్యామలుగా ఉంది, పచ్చగా ఉంది. సో అబ్రహాము లోతు అది ఎన్నుకోవడం చూసిన తర్వాత అబ్రహాము మారు మాట్లాడలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు నేను ఆత్మ సంబంధిని, లోతు అంత ఆత్మ సంబంధి కాదు, అందుకే అది ఎన్నుకున్నాడు. అబ్రహాం ఏం నమ్మాడు అంటే నాకు పొలం కాదు, పొలం ఇచ్చే దేవుడు నాతో పాటు ఉన్నాడు, కాబట్టి పొలం కోసం నేను కొట్లాడడం ఏంటి, ఆస్తుల కోసం నేను కొట్లాడడం ఏమంటే, ఇది నేను పోగొట్టుకున్నా సమకూర్చేవా నాతో ఉన్నాడు కదా, ఇది నేను చేసినా కూడా అనుగ్రహించేవా నాతో ఉన్నాడు కదా. లోతుకు ఆ విషయం తెలియక ఎన్నుకున్నాడు, అందుకే కోల్పోయాడు. బట్ నేను ఆత్మ సంబంధి కాబట్టి నేను దేవుని సేవించినటువంటి ఈ ప్రయత్నంలో ఒకవేళ నేను ఏదైనా కోల్పోవాల్సి వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను ఏమైతే ఇచ్చానో దానికి ఇహమందు పరమందు నూరంతులుగా తిరిగి నాకు అనుగ్రహించబడుతుంది. ఇది నమ్మినవాడు ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనుకాడు, ఇది నమ్మినవాడు వదులుకోవడంలో ఎప్పుడు కూడా ఇబ్బంది పడ్డు. నువ్వు వదులుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు, నువ్వు భూ సంబంధివి. ఈవెన్ దేవునికి ఇచ్చే విషయంలో కూడా అంతే, నువ్వు ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నావు, నువ్వు భూ సంబంధివి. కానీ నువ్వు ఆత్మ సంబంధం అయితే విత్తుట కోయిటటువంటి నియమం నీకు అర్థమైనప్పుడు నువ్వు ధారాళంగా మనస్ఫూర్తిగా ఇస్తావు, ఎందుకంటే నువ్వు సేవించినటువంటి దేవుడు నీకు మరలా అనుగ్రహిస్తాడు అని నువ్వు నమ్ముతూ ఉన్నావు. హల్లెలూయా. ఆత్మ సంబంధి పలికి మాలిన వాటి కోసం కొట్లాడండి, ఆత్మ సంబంధి తుచ్చమైన వాటి కోసము ఫైటింగ్లు చేయడు, ఆత్మ సంబంధి ఇవేవి కూడా లెక్క చేయడు, ఎందుకంటే అతని చూపంతా కూడా పై వాటి మీదనే ఉంటుంది. కాబట్టి మన సహవాసం కూడా పైనున్న వాటిని వెతికే వారితోనే మన సహవాసం మనం చేయగలగాలి. నేను ఒక పక్షిగా ఆత్మ సంబంధిగా పైనున్న వాటినే నేను వెతుకుతాను, నా చూపు పైనే ఉంటుంది. నేర్చుకుంటున్నారా? వెరీ గుడ్. పక్షిని చూసి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఉంది. పక్షి ఎగరడానికి రెక్కలు కావాలి, పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఒక పక్షి ఎగరాలి అంటే ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. 2 రెక్కల్లో ఒక్క రెక్క లేకపోయినా పక్షి ఎగరలేదు. అంటే పక్షికి 2 రెక్కలు చాలా అవసరం అన్నమాట. ఆ విధంగానే దేవుని రాజ్యంలో మనం కూడా ఎగరాలి అంటే, దేవుని రాజ్యంలో మనం కూడా పరలోక సంబంధిగా జీవించాలి అంటే, మన చూపు ఎప్పుడు కూడా పైనే ఉండాలి అంటే మనకి 2 రెక్కలు కావాలి. ఈ 2 లేకపోతే, ఈ రెండిట్లో ఏ ఒకటి లేకపోయినా నువ్వు ఎగరలేవు, నువ్వు కోల్పోతావు. ఏంటి పాస్టర్ గారు అంటే, పక్షికి 2 రెక్కలు ఎలాగునో విశ్వాసికి 2 రెక్కలు ఏంటంటే, ఒకటేమో ప్రార్థన, ఇంకోటేమో వాక్యము. చెప్పండి, ప్రార్థన, వాక్యము. ఈ 2 విశ్వాసికి 2 రెక్కలు లాంటివి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఒక విశ్వాసి ఎగరలేడు. ఈ 2 కూడా సమపాలలో ఉండాలి, 2 కూడా మరి బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళాలి. ఏదో ఒకటి ఎక్కువ తక్కువైనా కూడా పక్షి ఎగరలేదు, అలాగే నువ్వు కూడా ఎగరలేవు.
చెప్పండి, ఏంటి అది? చెప్పండి. నువ్వు ఎగరాలంటే ఏం కావాలి? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. కొంతమంది చూడండి, ఉంటే బాగా ప్రే చేస్తారు, వాక్యం చదవరు. ఇంకొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్, వాక్యము వాక్యము వాక్యం అని వాక్యని గట్టిగా పట్టుకుంటారు, ప్రార్థనలు గడపరు. ఈ రెండు కూడా సమపాలన లేకపోతే ప్రమాదకరమైంది. రోజు మీరు భోజనం చేస్తారు, ఏమంటే భోజనం చేసి నీళ్ళు తాగడం మర్చిపోతారా? లేకపోతే నీళ్ళు ఒకటి తాగేసి భోజనం చేయడము మానేస్తారా? రెండు కూడా ఉండాలి. భోజనం చేసిన తర్వాత నీళ్ళు ఉండాలి, నీళ్ళ తర్వాత భోజనం ఉండాలి. రెండు ఉంటేనే లోపల డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తారు. రెండిట్లో ఏది లేకపోయినా కూడా ఆహారం అసంపూర్ణమైనది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే, నువ్వు ప్రేయర్లో బాగా గడపాలి. అది మనకు ఊపిరి లాంటిది. ప్రేయర్ ఈజ్ లైక్ ఎ బ్రెత్. మన ప్రార్థన ఒక శ్వాస లాంటిది. నువ్వు బతకాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు నువ్వు ఆ ప్రార్థన సరిగ్గా చేసుకోకపోతే, ప్రార్థనలో ఉండకపోతే ఒక క్రైస్తవ జీవితంలో నువ్వు ఎగరలేవు, నువ్వు ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోకి నువ్వు ముందుకు సాగలేవు. కాబట్టి డైలీ కొంత టైంని కేటాయించి నువ్వు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థనతో పాటు నువ్వు వాక్యం చదవడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఒక సిస్టమాటిక్ స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక క్రమ పద్ధతిగా బైబిల్ చదువుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. బైబిల్ చదవడానికి కూడా నువ్వు కొంత టైంను నువ్వు కేటాయించగలగాలి. హల్లెలూయా. చెప్పండి, వర్డ్ అండ్ ప్రేయర్. వాక్యము, ప్రార్థన నాకు రెండు రెక్కల వంటిది. వాక్యం ఉండి ప్రార్థన లేకపోతే ఎండిపోతావు, ప్రార్థన నుండి వాక్యం లేకపోతే వాడిపోతావు. రెండు ఉంటే ఎగురుతావు, రెండిట్లో ఏదో ఒకటి లేకపోయినా నువ్వు పోతావు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రెండు కూడా సరి సమానంగా ఉండాలి. ఈ రెండు ఉంటేనే నువ్వు పైకి ఎగురుతావు. ఆమె చెప్పండి ఒకసారి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడవది, పక్షి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మూడవ పాఠం ఒకటి ఉంది. ఏంటంటే, ఇందాక నేను చెప్పాను, రెక్కలు బలాన్ని సూచిస్తాయని కదా. రెక్కలు బలాన్ని సూచిస్తాయి. ఏ విధంగా బలాన్ని సూచిస్తాయంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అవునా? ఏదైనా ఒక వస్తువుని కింద లాగేయగలుగుతుంది. మరి ఒక పక్షి ఆకాశంలోకి ఎగరాలి అంటే, ఎగిరేటువంటి పక్షిని కూడా భూమి కిందికి లాగుతూ ఉంటుంది. కానీ ఆ పక్షి కిందికి రాకుండా గాల్లోనే తేలగలుగుతూ ఉంది. కారణం ఏమంటే, ఆ భూ ఆకర్షణ శక్తికి మరి వ్యతిరేకముగా రెక్కలు కొడుతుందన్నమాట. హల్లెలూయా. అంటే ఆ నియమానికి మరి వ్యతిరేకంగా ఆ రెక్కలు కొట్టడం వల్ల ఆ పక్షి గాల్లో ఎగరగలుగుతూ ఉంది. హల్లెలూయా. అంటే భూమి ఆకర్షిస్తున్నా, భూమి కిందికి లాగుతున్నా, భూమి మరి ఆ పక్షిని కిందికి లాగడానికి అది ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ నియమానికి ఏమాత్రం కూడా అది తల వంచుకోకుండా అది నిరంతరం కూడా ఆ రెక్కలు కొడుతూనే ఉంది. ఎంతవరకు అయితే రెక్కలు ఆడిస్తుందో అంతవరకు అది ఆకాశంలోనే ఉంటుంది. ఎప్పుడైతే అది ఆడించడం మానేస్తుందో అది భూమి మీదకి వచ్చి పడుతుంది. కాబట్టి పక్షుల గురించి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏమంటే, నేను కూడా భూ సంబంధిగా మారకూడదు అంటే, ఎంతగా నేను ఈ ప్రార్థన వాక్యము ఆడిస్తూ ఉంటానో, ఎంతగా ప్రార్థన వాక్యాన్ని ధ్యానిస్తూ నేను దీంట్లో కొనసాగుతానో అంతవరకు నేను భూ సంబంధిగా మారను. కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన మానేస్తానో, ఎప్పుడైతే నేను వాక్యాన్ని మానేస్తానో, మరుస క్షణము నేను భూ సంబంధిగా మారిపోతున్నాను. మరుస క్షణం నుంచి నేను లోకస్తుల వలె ఆలోచిస్తుంటాను, లోకస్తుల వలె ప్రవర్తిస్తూ ఉంటాం, లోకస్తుల వలె మనము నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళి పతనం అవుతూ ఉంటాం. కాబట్టి ఒక విశ్వాసి ఆత్మీయస్థితి నుంచి మరి ఒక లోక సంబంధిగా మార్చబడ్డము అది ఎంతోసేపు పట్టదండి. లాస్ట్ బైబిల్ స్టడీలో నేను చెప్పాను కదా, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, ఓ అవివేకులారా, మొదట మీరు ఆత్మానుసారంగా మీరు ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరానుసారంగా మీ దాన్ని ముగిస్తారా? మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు, మీరు స్పిరిచువల్గా స్టార్ట్ చేశారు, ఇప్పుడేంటి మీరు భూసంధులుగా మారిపోయారు. ఒకప్పుడు ప్రేయర్ అంటాంటివి, వాక్యం అంటాంటివి, ఇప్పుడేంటి ఎప్పుడు చూసినా కూడా లోక సంబంధమైన వార్తలు మాట్లాడుతున్నావు. కాబట్టి నీలో ఎప్పుడు కూడా లోకం తలంపులే వస్తున్నాయి, లోక సంబంధమైన మాటలే నీ నోట్లోంచి వస్తున్నాయి, ఆలోచనలు నీలో వస్తున్నాయి అంటే అదే ఆధారము నువ్వు భూ సంబంధిగా నువ్వు ఉన్నావు అని. ఇమీడియట్గా నువ్వు ట్రాక్ చేంజ్ చేయాలి. ఇమీడియట్గా నీ యొక్క వాక్యం వర్డ్ అనే డోస్ను పెంచాలి, ప్రార్థన డోస్ను పెంచాలి. ఇమీడియట్గా ఈ భూమి మీద నుంచి నువ్వు పైకి లేవాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూ సంబంధివి కావు నీవు. ఒకవేళ పక్షి పైనుంచి కింద పడితే ఏమైతుంది చెప్పండి?
ఒకవేళ చచ్చిపోకపోయినా పైన ఎగరాల్సిన పక్షి కింద నడుస్తుంది అనుకోండి, ఏమైతే చెప్పండి, అయిపోయి దేనికి చిక్కలు దాన్ని చిక్కుతుంది, అయిపోయింది, అంతే కదా. కాబట్టి నువ్వు కూడా వాక్యము ప్రార్థన లేకుండా భూ సంబంధిగా మారుతూ భూలోకంలో ఈ యొక్క లౌకిక సంబంధమైన వాటి జీవితంలో జీవిస్తున్నావు అనుకో, నువ్వు పతనం కావడము ఎంతసేపు అండి. మృగాలు రెడీగా ఉన్నాయి నీ దోచుకోవడానికి, వాడికి చిక్కకుండా నువ్వు వారికి అందనంత ఎత్తులోకి నువ్వు ఎగరాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అని చెప్పండి ఒకసారి హల్లెలూయా. సో దేవుడు ఏం చేస్తాడు, 5వ రోజున ఆయన చేపల్ని సృజించాడు, ఆ తర్వాత పక్షురాజును సృజించాడు. ఎలా సృజించాడు చూడండి, సమృద్ధిగా పుట్టించెను. ఆ మాట మీ బైబిల్లో అనలైన్ చేయాలి. సమృద్ధిగా పుట్టించాడు. 20వ వచనంలో దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. చెప్పండి, సమృద్ధిగా అంటే దేవుడు వాటిని కొన్ని చేశాడా, సమృద్ధిగా చేశాడా? సమృద్ధిగా. దేనికి స్తోత్రం. మన దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు అండి. మన దేవుడు, our God is a God of abundance. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం రాయబడింది కదా, ఏమని? యేసు అంటున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని. ఏం స్తోత్రం. దేని మీదరా? దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడు, మనం కూడా సమృద్ధిలో జీవించాలని కోరే దేవుడు. ఆమె చెప్పండి. ఎవరు ఆమె చెప్పట్లేదు ఏంటి? మన పేదరికలో ఉండడం దేవుని చిత్తమా? లేమిలో ఉండడం దేవుని చిత్తమా? కొదలో ఉండడం దేవుని చిత్తమా? కాదు. మన దేవుడు సమృద్ధి గల దేవుడు, సమృద్ధి ఇచ్చే దేవుడు. అలాగే తన బిడ్డలు కూడా సమృద్ధిలోనే ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చి దాంతో సర్దుకొని చెప్పే దేవుడు కాదు. దేవుడు కొన్ని ఇచ్చేసి ఇలాగ ఉండని చెప్పే దేవుడు కాదు. ఏంటంటే దేవుడు ఆదాము హవ్వ తినడానికి ఎన్ని చెట్లు కావాలండి? ఒక చెట్టు సరిపోతుందా? 2 చెట్ల, మహా అంటే 10 చెట్ల? అలాంటి ఆదాము హవ్వ తినడానికి ఒక తోట అంత అవసరమా? కానీ దేవునికి ఒక ఉదారత్వము చూడండి, దేవుని ఒక గుణము చూడండి. ఆదాము హవ్వకి 1, 2 చెట్లు నాటేసి దాన్ని తినేండ్రా అని చెప్పకోకుండా వాళ్ళకు ఒక తోటనే నాటాడు. ఒక తోట వేసి ఆ తోటలో ఆదామును పెట్టి, ఆదామా ఈ తోట చెట్లో నువ్వు దేని ఒక పండ్లైనా కూడా నీవు తీరొచ్చు. అది మన దేవుని యొక్క సమృద్ధి గుణం. దేవుని బిడ్డారా, ఆ గుణాన్ని నువ్వు అర్థం చేసుకోగలగాలి. కానీ దేవుడికి ఒకటి ఇచ్చి సర్దుకో అని చెప్పే దేవుడు కాదు. దేవుడు నీ గిన్నెను నింపడమే కాదు, ఆ గిన్నె నిండి పొల్లుతట్లుగా చేస్తాడు. 23వ కీర్తన రాయబడింది కదా, నా గిన్నె నిండి పొర్లుతా ఉంది. నింపబడ్డం ఒక అనుభవం, నింపబడ్డం నీ కొరకు, కానీ పొర్లు పారడం అనేది పక్కన వాళ్ళ ఆశీర్వాదం కొరకు. దేని బిడ్డారా, హల్లెలూయా. చెప్పండి, నేను నింపబడాలి, పొర్లి పారాలి. నేను సమృద్ధిలో ఉండడము దేవుని చిత్తము. చేపలు సమృద్ధిగా ఉన్నాయి, పక్షులు సమృద్ధిగా ఉన్నాయి. అంటే చేపల సమృద్ధి, పక్షుల సమృద్ధి. చేపలు మనుషులని, పక్షులు విశ్వాసం చూసాం. అంటే మనం కూడా సమృద్ధిగా ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆమేన్. నేర్చుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. రండి, మనము 6వ దినంలోకి మనం ప్రవేశిద్దాం. ఇప్పటివరకు మనము 5 దినాలు చూసాం. ఇప్పుడు 6వ దినం, సృష్టి యొక్క 6వ దినంలోకి మనము ఎంటర్ కాబోతూ ఉన్నాం. 24, 25 వచనాలు నేను చదువుతున్నాను బైబిల్లో. ఆ మాటలు మీరు గమనించాలి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను, అన్నించిన జంతువులు భూమి పుట్టించునుగా కానీ పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. కాబట్టి దేవుడు 6వ దినమున దేవుడు రెండింటిని తయారు చేస్తున్నాడు. ఒకటేమో జంతువులని, రెండవదేమో మనిషిని. దేవుడు 6th డే, 6వ దినంన దేవుడు 2 తయారు చేశాడు. 6వ దినము మొదటి భాగంలో దేవుడు జంతువుల్ని లేకపోతే ఇతర భూ సంబంధమైనటువంటి ఒక జీవుల్ని తయారు చేశాడు. 6వ దినమున సెకండ్ హాఫ్ వచ్చి మానవుణ్ణి దేవుడు సృజించాడు. హల్లెలూయా. దేవుడు సమస్త జంతువుల్ని దేవుడు తయారు చేశాడు. దేవుడు, మీకు ఒక విషయం తెలుసా? దేవుడు సృష్టించినటువంటి ప్రతి ప్రాణి దేవుని మాటకు లోబడతా ఉంది. అవునా కదా? అది ఆకాశ పక్షి కావచ్చు, జంతువులు కావచ్చు, పురుగు కావచ్చు, ఏమండి చెట్లు కావచ్చు. దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి కూడా దేవుని మాటకు లోబడతా ఉంది. దేవుని గొప్పతనం చూడండి. మరి సంఖ్యాకాండం 22వ అధ్యాయం
28 చూసినట్లయితే, బిలాంని గద్దించమని దేవుడు గార్దాబానికి నోరిస్తే గాడిద నోరు తెచ్చి మాట్లాడింది. గాడిద లోబడిందా? గాడిద లోబడిందా దేవుని మాటకి? ఎస్. దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల గుహలోకి వేసినప్పుడు ఏమండి, దేవుడు సింహాలకు ఆజ్ఞాపించాడు, నా భక్తుడు దానియేలును మీరు తినకూడదు అనగానే నోరు మూసుకున్న సింహాలు తమ నోరు తెరవలేదు. సింహాలు దేనికి లోబడ్డాయా? లోబడ్డాయి. యోనా పారిపోతా ఉంటే దేవుడు ఒక మత్స్యాన్ని ఏర్పాటు చేశాడు. దేని కొరకు? యోనాని మింగడానికి. ఒక పెద్ద తిమింగలం వచ్చి యోనాను మింగేసింది. అంటే ఆ పెద్ద తిమింగలము దేనికి లోబడిందా? ఎస్. ఒకసారి ఏలియాకి ఆకలేస్తూ ఉంది. పాపం చెట్టు కింద కూర్చొని అలసిపోయాడు. ఏలియాని పోషించమని దేవుడు వేటి పంపించాడు? కాకులు పంపించాడు. మీరు వెళ్ళి ఏలియాకి మాంసాహారాన్ని ఇవ్వండి అనగానే పాపము కాకకే దొంగ బుద్ధి, ఎత్తుకుపోయే బుద్ధి. అలాంటి ఒక కాకులు సైతం కూడా తమ బుద్ధిని పక్కన పెట్టి ఏమని నాన్ వెజిటేరియన్ పీసులు పట్టుకొని పోయి రోజు ఏలియా ముందర డ్రాప్ చేసేవంట. అంటే కాకులు దేనికి లోబడ్డాయా? ఎస్. పేతురుతో దేవుడు చెప్పాడు, మరి నువ్వు నా విషయమై నువ్వు ముమ్మారు నువ్వు బొంకుతావు, కోడి మరి 3 సార్లు కూస్తుంది, నువ్వు 3 సార్లు బొంకుతావని ప్రభు చెప్పాడు. దేవుడు శ్రద్ధగా ఈ మాట గమనించాలి. పేతురు 3వసారి ఏమండి 3 సార్లు కోడి కూస్తుంది. కానీ దేవుడు చెప్పినట్లుగా మిగతా ఏ కోళ్ళు కూడా కూయలే, ఆ కోడి మాత్రం 3 సార్లు కూసింది. ఆలోచించండి, ఎప్పుడన్నా ఆలోచించండి కాస్త. రోజు లేగానే అక్కడో కోడి ఇక్కడో కోడి అక్కడో కోడి కూస్తూనే ఉంటుంది. దేనికి స్తోత్రం, ఆ రోజు మాత్రము అన్ని కోళ్ళు నోరు మూసుకున్నాయి. అంటే ఆ కోళ్ళు దేనికి లోబడ్డాయా లేదా? ఈ కోడి కూడా దేవుడు నువ్వు 3 సార్లే కూయాలని చెప్పాడు. ఆ కోడి కూడా 3 సార్లే కూసింది. కోడి లోబడిందా? ఎస్. న్యూ టెస్ట్మెంట్లో కూడా పేతురు వలలు వేస్తా ఉంటే ఒక చేప వల్ల ప్రభు అన్నాడు, పేతురు ఇదిగో కుడివైపు నువ్వు వలవై అన్నాడు. కుడిపై వల వేయగానే మళ్ళీ అంతవరకు ఎక్కడా లేని చేపలు ఒక్కసారికి వచ్చి వలలో పడ్డాయి. అంటే చేపలు దేని మాట లోబడిందా లేదా? లోబడింది. దేవుడా, యోనా 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక రోజున యోనా ఏం చేస్తాడంటే ఒక సొర చెట్టు కింద కూర్చొని సొర చెట్టు నీడన విశ్రమిస్తూ ఉంటాడు. వెంటనే దేవుడు ఒక పురుగుకి ఆజ్ఞాపిస్తాడు, పురుగు నువ్వు వెళ్ళి మొత్తము ఆ సొర చెట్టు మొత్తం లేబారేయండి. అంటే ఆ పురుగు వెళ్ళి ఆ సొర చెట్టు మొత్తం తినివారేస్తుంది. యోనా కోపం వస్తుంది. అంటే దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే ఒక పురుగు వెళ్ళి సొర చెట్టు మొత్తం అంతా తినేసింది. అంటే పురుగు కూడా దేవునికి లోబడి ఉంది. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు సృష్టించిన ప్రతి ప్రాణి దేవుడి మాట కాదనక లోబడతా ఉంది, సృష్టికర్తకు లోబడతా ఉన్నాయి. లోబడ ద్వారా సృష్టికర్తను గణపరుస్తున్నాయి. అన్నీ లోబడుతున్నాయి. కానీ ఒకటి మాత్రం ఎవరు తెలుసా? మానవుడు. ఒక మానవుడు తప్ప ప్రతి ప్రాణి లోబడతా ఉంది. మానవుకున్న ప్రాబ్లమే అది. అరే అలా చేయవద్దురా అంటే నేను చేసేది అంతే అంటారు. అలా వెళ్ళొద్దురా అంటే నేను వెళ్తాను, అలా ఉండు అంటే నేను అలా ఉండను. మానవుడు మొదటి నుంచి ఇప్పటి వరకు తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి పక్షులు చూసినా, జంతువులు చూసినా, చెట్లు చూసినా మనకు ఒక విషయం అర్థం కావాలేమంటే అవి ఏ విధంగా సృష్టికర్తకు లోబడుతున్నాయో నేను కూడా నా సృష్టికర్తకి లోబడాలి అని మనం నేర్చుకోగలగాలి. హల్లెలూయా. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు, పక్షులు ఇవన్నీ కూడా దే ఆర్ కాన్స్టెంట్ రిమైండర్స్. నువ్వు దేవునికి లోబడి గుణము నేర్చుకో. మేము అట్లా లోబడ్డాం, దేవుడు ఆజ్ఞాపిస్తే మేము ఖచ్చితంగా లోబడుతూ ఉన్నాం. కాబట్టి మానవుడా నువ్వు కూడా లోబడు అని అవన్నీ కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 26వ వచనం, 27వ వచనము, 27వ వచనం. సో దేవుడు మొదటి భాగంలో ఆ దినం ఒక మొదటి భాగంలో జంతువులు తయారు చేసిన తర్వాత రెండవ భాగంలో మానవుని తయారు చేస్తున్నాడు. 26, 27 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ యొక్క 2 వచనాల్లో ఒక పదాన్ని మీరు గమనించాలి. మన.
దాన్ని అనలైన్ చేయాలి మీ బైబిల్లో. మన అంటే దేవుడు ఇక్కడ మనకి బహువచనంలో కనపడుతున్నాడు. మన అంటే ఏకవచనమా బహువచనమా? బహువచనం, ఒకరికంటే ఎక్కువగా. అంటే ఇక్కడ త్రియేక దేవుడు, ఆయన త్రియేక దేవుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ గాడ్ ఇస్ ఎ ట్రయోన్ గాడ్. చాలామంది చాలా సంఘాలు త్రిత్వాన్ని అంగీకరించారు, ట్రినిటీని యాక్సెప్ట్ చేయరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు త్రియేక దేవుని చాలామంది అంగీకరించారు. కానీ ఆదికాండం 1 మనకి ఆ త్రియేక దేవుడు కనిపిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక, 3 దేవులు కాడు, 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి దేవుడు. ఆమేన్. కాబట్టి త్రిత్వం గురించి అనేక రెఫరెన్స్లు మీకు చూపించబోతున్నా. రేపొద్దున ఎవరైనా వచ్చి బైబిల్లో త్రిత్వము లేదు అని కొట్టిపారేస్తుంటే ఈ లేఖనాలు మీరు చూపించవచ్చు. ఆమేన్. ఆదికాండం 3:22. మొదటి త్రిత్వము మనకి ఆదికాండం 1:26 మనం చూసాం. ఇంకొక త్రిత్వాన్ని మనము ఆదికాండం 3:22 చూద్దాం. దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఆ మాటలు ఏం చేయాలి? మన అంటే ఒకరికంటే ఎక్కువగా, మనలో బహువచనం అది. ఆదికాండం 11:6-7. ఆదికాండం 11:6-7. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచుకున్న ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి అలా చేయండి. మనము, అక్కడ కూడా మనకు బహువచనంలో దేవుడు బహువచనంలో కనిపిస్తున్నాడు. మనము దిగిపోయి, చూసారా? అగైన్ విల్ ఫైండ్ ద ట్రినిటీ దేర్. అక్కడ కూడా మనకి త్రిత్వము స్పష్టంగా కనిపిస్తుంది. హల్లెలూయా. ఎస్. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క. చూసారా, అక్కడ త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా గ్రంథము 6:8. యెషయా 6:8. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము అల్లం చేయండి. మా అంటే అక్కడ కూడా మనకు బహువచనంలో దేవుడు కనిపిస్తున్నాడు. మా నిమిత్తము ఎవడు? అవునని. చాలు. 1 కొరింథీ 12:4-5. దేవుడు ఏ కార్యము చేస్తున్నా త్రియేక దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కలిసి ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు భూమి అంతా కూడా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇక సృష్టిని తయారు చేస్తాడు. సో ఏ కార్యం జరిగినా దాని వెనకాల త్రియేక దేవుడు కనిపిస్తున్నాడు. 1 కొరింథీ 12:4-5. 1 కొరింథీ 12:4-5. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటి. అండర్లైన్ చేయండి. ఆత్మ. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. అండర్లైన్ చేయండి. ప్రభువు. నానా విధ కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అండర్లైన్ చేయండి. దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల్ని మనం ఒకే చోట చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 1:4-5. ప్రకటన గ్రంథము 1:4-5. యోహాను ఆసియాలో ఉన్న
7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, అల్లం చేయండి, ఉన్నవాని నుండి అంటే తండ్రి అయిన దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు. ఆయన సింహాసనము ఎదుట 7 ఆత్మల నుండి, అల్లం చేయండి, 7 ఆత్మలు, పరిశుద్ధాత్మ దేవుడు, నమ్మకమైన సాక్షి, అన్లైన్ చేయండి, నమ్మకమైన సాక్షి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. అక్కడ కూడా మనకు త్రియేక దేవుడు కనిపిస్తున్నాడు, త్రిత్వమైన దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి త్రిత్వం గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ సందర్భం వచ్చినప్పుడు ఇంకాస్త డీటెయిల్గా మన దాని గురించి మనం చదువుదాం. కాబట్టి ఈ రెఫరెన్స్ ఎందుకు ఇచ్చాను అంటే, అది లేదని వాదించే వాళ్ళకి ఇక వాక్యాలు మీరు చూపించి వాళ్ళని సత్యం వైపు మేము నడిపించవచ్చు. ఆమేన్. సరే, మొదటి అధ్యాయం 26-27 వచనాల్లో మానవుడు ఎలా తయారు చేయబడ్డాడు, మానవుడు ఎలా నిర్మించబడ్డాడు చెప్పండి? స్వరూపములో, దేవుని స్వరూపములో. మీరు చెప్పాలి, ఎవరి స్వరూపంలో? దేవుని యొక్క స్వరూపంలో. గమనించండి, దేవుడు మానవుని మరి ఇతర సృష్టి కంటే భిన్నముగా సృష్టించాడు. ఇతర సృష్టి అంతా కూడా దేవుడు మాట మాత్రము సెలవు ఇవ్వగా అవన్నీ కూడా ఉనికిలోకి వచ్చాయి. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఏమంటే చెట్లను కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, సముద్రం వంటి ఒక మత్స్యములు కావచ్చు, భూమి మీద జంతువులు కావచ్చు, అవన్నీ కూడా దేవుడు మాట మాత్రము సెలవిచ్చి తన మాట చేత సృష్టించాడు. కానీ దేవుడు మానవుని చూసి మానవుడా కలుగును గాక అని చెప్పలేదు. కానీ మానవుని దేవుడు తన స్వహస్తములతో ఆయన నిర్మింపజేశాడు. హల్లెలూయా. దేవుడు తన స్వహస్తంతో మానవుణ్ణి తయారు చేశాడు. అంటే మానవుడు ఎంత ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడో మీరు గమనిస్తున్నాడా? దేవుని దృష్టిలో మానవుడు ఎంత స్పెషల్ మీరు గమనిస్తున్నారా? హల్లెలూయా. అంటే మానవుని ఇతర సృష్టితో సమానంగా చేయట్లేదు, గమనిస్తున్నారా? మానవుని పక్షులతో సమానంగా చూడలేదు దేవుడు. దేవుడు ఇతర చేపలతో సమానంగా చూడలేదు. మానవుని దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నాడు. అందుకే తన స్వహస్తములతో తయారు చేస్తాడు. కానీ ఈరోజు మానవుడు ఏమయ్యాడంటే, మానవుని ఇతర జంతువులతో సమానంగా చూస్తున్నాడు, లేదా ఇతర జంతువులు మానవుల కంటే చాలా శ్రేష్టమైనవిగా నమ్ముతున్నాడు. అందుకే మానవుడు జంతువులని మొక్కుతాడు, చెట్లను మొక్కుతాడు, ఏమన్నా ఇతర ప్రాణుల్ని నమస్కారం చేస్తున్నాడు. మాకంటే అవి చాలా శ్రేష్టమైనవి, అవే గొప్పవి అని ఆ జంతువులకి, చెట్లకు, పుట్లకు నమస్కారం చేస్తూ దేవుడు అని కొలుస్తూ ఉన్నారు. వై? బికాజ్ మానవుడికి అర్థం కావట్లేదు, మనం ఇతర సృష్టి కంటే మనము చాలా వ్యత్యాసమైన వారము, ఇతర సృష్టి కంటే మనం చాలా గొప్పవారము. అది మానవుడు గ్రహించలేకపోతున్నాడు. అందుకే ఏ జీవి వచ్చినా, అది ఎలాంటి జీవైనా సరే, పొలుదండలు పెడితే నమస్కారం చేస్తాడు. చెప్పండి, మానవ సృష్టి ఇతర సృష్టి కంటే ఉన్నతమైనది, ప్రత్యేకమైనది. ఆ సృష్టితో మానవుడు సమానుడు కాదు, అల్పుడు కాదు, శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. నో, దేవుడు మానవుని తన స్వరూపంలో తయారు చేశాడు. చెప్పండి, తన స్వరూపంలో. మానవుడు ఎందుకు విలువైన వాడు తెలుసా? మానవుడు ఎందుకు ప్రశస్తమైన వాడు తెలుసా? కారణము, మానవుడు దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాడు. ఏ ఇతర ప్రాణి దేవుని పోలికలో తయారు చేయబడలేదు. ఏ ఇతర జీవి దేవుని పోలికలో తయారు చేయబడలేదు. ఒక మానవుడు మాత్రమే. అందుకే మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితం అది. హల్లెలూయా. లాస్ట్ క్లాసెస్లో మీకు ఒక డెమాన్స్ట్రేషన్ చేశాను కదా. ఏంటిది అంటే, నోట్ ఉందా? ఎవరితో నోట్ ఉందా? కరెన్సీ నోట్. లాస్ట్ క్లాస్లో నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను, బట్ ఇంకొకసారి డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. మ్యాన్ ఈస్ ప్రెషియస్. డబ్బులు లేవా? దేవునికి స్తోత్రం, దేవుడు నీకు డబ్బులు ఇచ్చును గాక. ఓకే, నో, ఇది విలువైందా? ఖచ్చితంగా విలువైంది. ఇది విలువైనదిగా చేయనిది ఏంటి? ఇది పేపర్ కదా. పేపర్ బట్టి ఇది విలువ ఉందా? లేదు. పోనీ ప్రింటింగ్ బట్టి ఇది విలువైందా? కాదు. మరి దీన్ని విలువైనదిగా చేసేది ఏంటి? కారణం ఏమంటే, ఇది పేపరు, ఇది ప్రింటింగ్. కానీ ఇది ఎందుకు విలువైందంటే, దీంట్లో రాజముద్ర ఉంది కాబట్టి. అర్థమైందా? రాజముద్ర దేని మీద ఉంటుందో అది విలువైంది. ఒక స్టాంప్ పేపర్ తీసుకోండి. స్టాంప్ పేపర్ కూడా మామూలు పేపరే, కానీ దాని మీద రాజముద్ర ఉంది కాబట్టి ఆ స్టాంప్ పేపర్ చాలా విలువైంది.
ఆ రాజముద్ర తీసేయండి, అది కూడా సాధారణమైన కాగితమే. ఏమిట, ఎందుకు నువ్వు విలువైన వాడు తెలుసా? నువ్వు దేవుని యొక్క ముద్ర కలిగి ఉన్నావు. నీవు దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డావు. నీవు దేవుని యొక్క పోలికలో తయారు చేయబడ్డావు. నీవు ఆయన స్వరూపము, ఆయన పోలిక నీలో ఉంది కాబట్టి నువ్వు అమూల్యమైన వాడివి. హల్లెలూయా. యు ఆర్ సో ప్రెషస్. అందుకే ఎప్పుడైనా సరే నీకు నీవుగా నేను దేనికి తరంగాను, దేనికి విలువ, నాకు దేనికి పనికిరాను, నేను అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి అన్నట్టుగా నీకు ఒక అభిప్రాయం వస్తే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో యోగ్యమైనది ఏమైనా ఉంటే, ఈ లోకంలో విలువైనది ఏమైనా ఉంటే అది నేనే అని నువ్వు గట్టిగా తీర్మానించుకోవాలి. చాలామంది జీవితాలు, చాలామంది నేను విలువలేని వాణ్ణు, నేను దేనికి తరంగాను అని వాళ్ళు భ్రమపడుతూ నమ్ముతూ ఇక మాకు ఈ జీవితం వద్దులని తమ జీవితాన్ని చాలించుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏ బిడ్డ, రిమెంబర్ యువర్ లైఫ్ ఈజ్ ప్రెషస్ టు గాడ్. నీ జీవితం చాలా విలువైంది. దేవుడు నీకు విలువ ఇచ్చేది నువ్వు మంచివాడిని కాదు. దేవుడు నీకు విలువ ఇచ్చేది నువ్వు మంచి చదువుకున్న విలువ ఇచ్చేది నీకు ఆధిక్యత ఉందని కాదు. ఆయన నీకు విలువ ఇచ్చేది ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయన స్వరూపం నీలో ఉంది కాబట్టి. నీ చేష్టలు బట్టి కాదు, నీ యొక్క మంచి పనులు బట్టి కాదు, లేకపోతే నీ నిర్ణయాలు బట్టి కాదు, ఆయన స్వరూపం నీలో ఉంది అని ఒకే ఒక కారణమును బట్టి ఆయన నీకు విలువనిస్తున్నాడు. దేని బిడ్డలారా, హల్లెలూయా. అపవాది ఎప్పుడు మీ చెవులో నువ్వు విలువలేని దానివి, నువ్వు ఉపయోగం లేని వాడివి అని మాట్లాడుతుంటే వాడి అబద్ధాలు నమ్మబాకండి. హల్లెలూయా. ఒకవేళ అంటే ఆలోచనలు వస్తుంటే గమనించండి, చెప్పండి సైతాన్తో, సైతానా, ఒకవేళ నేను అంత విలువైన వాడు కాకపోతే నా కొరకు మరణించడానికి దేవుడు దూతలు పంపి ఉండేవాడు, కానీ ఆయనే స్వయంగా ఈ లోకం దిగి వచ్చాడు. నా కొరకు బలియాగం కావడానికి ఆయన కెరూబులో ఒకటి పంపించి ఉండేవాడు, శరాబులో ఒకటి పంపించి ఉండేవాడు, కానీ ఆయన ఎవరిని పంపక ఆయనే స్వయముగా ఈ లోకం దిగి వచ్చి నా కోసం ఎందుకు మరణించాడు? ఒకవేళ నువ్వు చెత్త అయితే, ఒకవేళ అయోగ్యునైతే ఆయన ఎందుకు నా కొరకు చావాలి? ఏమండి, విలువలేని దాని కొరకు ఎవరైనా మూల్యం చెల్లిస్తారా? పనికిరాని దాని కొరకు ఎవరైనా ప్రాణం పెడతాడా? కానీ యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు అంటే నువ్వు అంత అమూల్యమైన వాడవు అని అర్థము. హల్లెలూయా. చెప్ప, నేను ప్రశస్తమైన వాడను, ఆయన స్వరూపము నాలో ఉంది. హల్లెలూయా. చాలామంది మానవుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు అనే సంగతి మర్చిపోయి ప్రతి జీవిలో కూడా దేవుని స్వరూపాన్ని చూస్తున్నారమ్మా చాలామంది. అందుకే మానవుడు అనేక వాటిని నమస్కారం చేస్తాడు. నువ్వు దేవుడు, జంతువులు పట్టుకొని దేవుడు అంటాడు, జంతువుల్లో దేవుని పోలికున్నట్టు. ఏమండి, చెట్లను నమస్కారం చేస్తాను, చెట్లు దేవుని పోలికలో ఉన్నాయా? జంతువులు దేవుని స్వరూపంలో ఉన్నాయా? ఏమండి, ఇతర ప్రాణులు ఏవైనా సరే అవి దేవుని పోలిక కలిగి ఉన్నాయా? దేవుని పోలికలో సృష్టించబడనివి దేవులుగా కొలుస్తారు మానవుడు ఎవరిని ఆరాధిస్తారో అర్థం కావట్లేదు. దేవుడ, సాటి మనిషి, మన తోటి ఒక పొరుగువాడు దేవుని పోలికలో తయారు చేయబడ్డాడు కాబట్టి మానవునికి విలువనివ్వాలి. ఈరోజు చూడండి, మానవుడు ఎంతగా పతనమైపోయాడంటే మన పొరుగువాడు దేవుని పోలికలో తయారు చేయబడ్డాడు సంగతి చాలామంది తెలియక నరహత్య చేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు నరహత్య చేయటం పాపం ఎందుకు చెప్పాడు తెలుసా? ఎందుకంటే అతడు దేవుని పోలిక కలిగి ఉన్నాడండి, దేవుని శ్వాసతల్లో ఉంది, దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపం ధరించి ఉన్నాడు కాబట్టి నరహత్య చేయవద్దు అని దేవుడు ఆజ్ఞలో, ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా చేర్చాడు. మానవుడిని మనం ఆ విధంగా చూసినప్పుడు, దేవుని పోలికగా చూసినప్పుడు మనం ఆ వ్యక్తిని మనం ప్రేమించేవాడుగా ఉంటాం. దేని పెట్టారా అని చెప్పండి ఒకసారి గమనించాలి. ఒకటి స్వరూపము, రెండవది పోలిక. 2 ఉన్నాయా మీ బైబిల్లో? ఆ 2 పదాలు మీరు అండర్లైన్ చేయాలి. స్వరూపానికి పోలికకు చాలా వ్యత్యాసం ఉంది. స్వరూపం అంటే ఏంది అంటే ఆకారం. దేనికి స్తోత్రం. మరి ఎవరైతే ఆత్మీయమైన అనుభవాలు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ముఖాముఖిగా చూసేటువంటి ఒక దర్శనము భాగ్యం కలిగినారో, వాళ్ళ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఏమంటే యేసును చూస్తే ఎగ్జాక్ట్గా మనలాగే ఉంటాం, మనల్ని చూస్తే యేసు ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాడు. 1 యోహాను 4వ అధ్యాయంలో కూడా అదే మాట రాయబడింది. ఏమంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనలాగే మారుతామంట. అంటే మనమంతా కూడా సేమ్ జిరాక్స్ కాపీస్ లాగా ఉన్నాం. హల్లెలూయా. సో ఆ పోలికలో అయితే మానవుడు పతనం అయిన తర్వాత ఏమండి ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. పతనమైన తర్వాత ఆ ఇమేజ్ని పోగొట్టుకున్నాడు. నువ్వు సత్తుగా వినాలి. స్వరూపానికి పోలికకు చాలా వ్యత్యాసం ఉంది. రైట్. మానవుడు దేవుని పోలికలో తయారు చేయబడ్డాడు. అయితే పాపము చేయడము ద్వారా
ఆకాశ స్వరూపాన్ని కోల్పోయాడు. ఉదాహరణకి ఈ యొక్క రూపాయి బిల్ల ఉంది. రూపాయి బిల్ల ఎంతవరకు విలువ కలిగింది అంటే, దీంట్లో ఉన్నటువంటి ఒక రాజబొమ్మ కనపడేంత వరకు ఈ బొమ్మకు విలువ ఉంటుంది, అవునా? ఒకవేళ దీని మీద ఉన్నటువంటి ఒక ముద్ర చెడిపోతే, ఇది అదే ఆకారంలో ఉన్నప్పటికీ కూడా దీనికి విలువ లేదు. అర్థమవుతుందా? సో కాబట్టి మానవుడు దేవుని పోలికలో తయారు చేయబడ్డాడు. అయితే దేవుని యొక్క స్వరూపాన్ని పాపము చేయడం ద్వారా పోగొట్టుకున్నాడు. అయితే ముద్ర పోయింది, ఆకారం మాత్రం అట్లా మిగిలిపోయింది. అందుకే మానవుడు పాపంలో పడిన తర్వాత మానవుడు దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోయాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ స్వరూపం ఏమైతే మానవుడు పోగొట్టుకున్నాడో ఆ స్వరూపాన్ని మరలా తిరిగి మానవునికి ఇవ్వడానికే యేసుప్రభువు వారు నరవతారిగా ఈ లోకం దిగి వచ్చాడు. హల్లెలూయా. దిగి వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత యేసు మనకిచ్చినటువంటి ఆధిక్యత తెలుసా? పడద్రోయబడక ముందు ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఆ స్థితిలో పెట్టాడు. నేను విన్నారా? హల్లెలూయా. అంటే మనం పోగొట్టటువంటి ఆ స్వరూపం ఏమైతే ఉందో క్రీస్తుని బట్టి మళ్ళా మనం పొందుకోగలిగాము. ఆమేన్. ఓకే. నౌ రెండవది పోలిక. చెప్పండి. పోలిక అనగా గుణములను అర్థం. అరే వానికి అచ్చు నా పోలికలో ఉన్నారంట అంటే ఏంది? అచ్చు నా గుణాలే ఉన్నాయి. సో పోలిక అంటే గుణం, స్వరూపం అంటే ఆకారము, పోలిక అంటే గుణం. మానవుడు దేవుని పోలికలో ఆయన తయారు చేయబడ్డాడు. ఉదాహరణకి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒకటి మన దొంగతనం చేసినప్పుడు అది తప్పని తెలుసుకున్నాక మనలో ఒక భావం ఏర్పడుతుంది. ఏంటి ఆ భావము? పశ్చాత్తాప భావం. అది పుట్టిన వెంటనే ఏం చేస్తాము? మనము దాన్ని తీసుకుని వెళ్ళి అది ఎవరికి చెందిందో వాళ్ళకి ఎనిక్కిచ్చేస్తాం. అది పశ్చాత్తాపం. అది దేవుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడు. కుక్క తీసుకుందాం. కుక్క ఏం చేస్తుంది అట్లా అంటే, వేరే కుక్క కష్టపడి ఒక ఎముక తెచ్చుకుంటుంది. ఈ పక్క కుక్క చూస్తుంది. ఆ కుక్క పక్కకి వెళ్ళిపోగానే ఇదేం చేస్తుంది? వెళ్ళి ఛాన్స్ దొరికిందిరా అని చెప్పేసి వెళ్ళి ఆ ఎముక లేపుకొని పరిగెత్తి కొరుకుతా దానికి ఆలోచన వస్తుంది. అరే నేను ఎంత తప్పు చేశాను, ఆ కుక్క నేను మోసం చేశాను, ఆ కుక్కని నేను చీట్ చేశాను, కాబట్టి ఈ ఎముకను తిరిగి ఆ కుక్కకి ఇచ్చేయాలి అని ఆ యొక్క కుక్క వెనక్కి వచ్చి కుక్క ఐ వెరీ సారీ అని ఆ ఎముక పడేస్తుందా? లేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే కుక్కకి పశ్చాత్తాపపడేటువంటి గుణము లేదు. మానవుడికి క్షమించే గుణం ఉంది. ఒకరైనా తప్పు చేస్తే సారీ అంటే క్షమించేస్తాం, జాలి పడదాం. నువ్వు పొరపాటున సింహపు బోన్లో పడ్డావు, సింహం గారు క్షమించండి సార్, ఏదో మేము చాలా బలహీనము, మాకు ఫ్యామిలీ ఉంది, నన్ను వదిలేయండి అంటే ఆ సింహం జాలి పడుతుందా? లేదు. ఎందుకంటే జాలి దయ కలిగేటువంటి గుణము కేవలము మానవుకు మాత్రమే ఉంది. అలాంటి పోలిక ఇతర సృష్టిలో లేదు దేని బిడ్డారా. కాబట్టి మానవుని జీవితము విశిష్టమైనటువంటి జీవితం అది. అలాంటి ఒక వ్యక్తిగా దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఏమిట? దేవునిక గుణగుణాలు మనం కలిగి ఉన్నాం. దేవునిక పోలిక కాదు, దేవునిక గుణాలే మనం కలిగి ఉన్నాం. ప్రేమ, దయ, వాత్సల్యతము, జాలి, మంచితనము, సాత్వికము, ఆశారికరం, ఇవన్నీ కూడా దేవుని గుణగుణాలే. గల్తీ 5వ అధ్యాయంలో చదివితేగిన ఆత్మఫలం గురించి అక్కడ అనేక విషయాలు రాయబడ్డాయి. అవన్నీ కూడా దేవుని గుణాలే. ఇలాంటి గుణాల చేత దేవుడు మనుషుని తయారు చేశాడు. చెప్పండి, ఈ గుణాలు లేని ప్రాణులకు మనం ఆరాధన చేస్తున్నాం. చాలా మంది ఈ గుణాలు లేని ఒక సృష్టిని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ గుణాలు లేని ప్రాణులు మొక్కుతున్నారు నువ్వు దేవుడు అని. కానీ మానవ జీవితము విశిష్టమైన సంగతి మానవునికి అర్థం కావట్లేదు. చెప్పండి, దేవుని పోలికలో, చెప్పండి, దేవుని యొక్క స్వరూపమందు, దేవుని యొక్క పోలికలో నేను సృజించబడ్డాను. హల్లెలూయా. రైట్. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోగలగాలి. మానవుని దేవుడు అద్భుతంగా సృష్టించాడు. ఏ విధంగా అంటే, మానవుడు 3 భాగాలుగా విభాగించబడ్డాడు. ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా.
మానవుడు మనిషి ఒక ఆత్మ. అతనికి దేవుడు ఒక మనసు ఇచ్చాడు. దేవుడు అతన్ని ఒక శరీరంలో ప్రవేశపెట్టాడు. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ ఎ మైండ్ అండ్ హీ లివ్స్ ఇన్ ఎ బాడీ. చెప్పండి, మానవుడు ఆత్మ, అతనికి ఒక మనసు ఉంది, అతడు శరీరంలో జీవిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఈ విధంగా మానవుణ్ణి తయారు చేస్తాడు. దాన్ని రుజువు చేయబోతున్నాను. ఇతర ప్రాణులకి మానవునికి ఎంత వ్యత్యాసమో మీకు చూపించబోతూ ఉన్నారు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. మేము సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయం ఆన్లైన్ చేయండి, ఆత్మయం జీవము అనగా మనస్సును శరీరమును మన ప్రభు. అంటే మానవుడు 3 భాగాలకు విభాగించబడ్డాడు: ఆత్మ, మనస్సు మరియు శరీరం. నా శ్రద్ధగా వినాలి. ఒకడు కట్టలు కొడతా ఉంటాడు, లేదా చెక్క పని చేస్తూ ఉంటాడు. తాను ఒక సుత్తి తీసుకొని పని చేస్తున్నప్పుడు పొరపాటున చేతి మీద కొట్టుకుంటాడు, లేకపోతే ప్రమాదవశాత్తు చేయి మీద దెబ్బ పడుతుంది, చేయికి గాయమవుతుంది. గాయమైనప్పుడు అతను ఏడుస్తాడు. చెప్పండి, ఈ గాయము దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. అందుకే ఏడుస్తున్నాడు. నా కొంతకాలం అయిన తర్వాత అతని ఇంట్లో తన వాళ్ళు ఎవరైనా మరణిస్తాడు, ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఈ గాయము దేనికి సంబంధించింది? మనస్సుకు సంబంధించినటువంటి గాయం. తన వాళ్ళను పోగొట్టుకున్నా అనేటువంటి ఒక బాధతో మానసికంగా గాయపడ్డాడు కాబట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు శరీరం గాయపడలే, మనసు గాయపడింది. అతను కాస్త కొంతకాలం అయిన తర్వాత ఇలాంటి ఒక కూడుకలో కూర్చొని మారు మనసు పాపం గురించి అతను వాక్యం వింటున్నప్పుడు అతని యొక్క పాపలన్నీ కూడా ఒప్పింపబడుతుండగా అతను కన్నీళ్లు కారుసి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అతనికి దుఃఖం వచ్చింది. ఇది దేనికి సంబంధించిన దుఃఖం? ఇది ఆత్మకు సంబంధించిన దుఃఖం. అంటే తన వాళ్ళు ఎవరు పోగొట్టుకోలేదు, శరీరము గాయపడలేదు, కానీ కళ్ళలో నీళ్లు గారుస్తున్నాడు. వై? బికాస్ అది ఆత్మలో అతనికి దుఃఖం కలుగుతా ఉంది కాబట్టి అతను ఏడుస్తున్నాడు. అంటే మానవుడు 3 భాగాలుగా విభజించబడ్డాడు. కానీ వేరే ఇతర ప్రాణం చూసారా? ఏటివి? పక్షులు కానీ జంతువులు కానీ, వాటికి ప్రాణం ఉంది, వాటికి శరీరం ఉంది, కానీ వాటికి ఆత్మలు లేవు. దే డోంట్ హ్యావ్ స్పిరిట్స్. అందుకే అవి మరణించినాక పరలోక రాజ్యానికి రావు. చెట్లు కానీ లేకపోతే ప్రాణులు కానీ చచ్చిపోతే పరలోక రాజ్యానికి రావు. అర్థమవుతుందా? కానీ వేరే ఒక మతాల వారు, వేరే ఒక సంస్కృతి వాళ్ళు బలంగా నమ్ముతారు ఏమంటే చచ్చిపోయినాక అవి కూడా మోక్షానికి వస్తాయని. ఈవెన్ ఈజిప్షియన్ కల్చర్లో కూడా అంతే. ఫరో వాళ్ళు మరణించినప్పుడు ఐగుప్తులు ఎవరైనా మరణిస్తే వాంతో పాటు ఒక కుక్కను కూడా సమాధి చేస్తారు. ఎందుకంటే ఆ కుక్క మోక్షానికి ఎక్స్కాటియల్ కాబట్టి. ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండ్ బర్డ్స్ ఇవేవి కూడా వాడికి ఆత్మ లేదు. దేని వాక్యం రాయబడింది? మంటి అయిన వాడు మంటి చేరుతాడు, ఆత్మ దాన్ని దయచేయు దేవుని వద్దకు మరలా వెళ్తుంది. ఏది ఆత్మ ఉందో ఆ ఆత్మ దేని వద్దకు వెళ్తుంది. వేటికైతే ఆత్మ లేదు అవి రావు. అందుకే హెవెన్లో నో ఎనిమల్స్, నో బర్డ్స్ అండ్ నో ట్రీస్. హల్లెలూయా. అర్థమవుతుందా? అండ్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్న కారణం ఏమంటే ఆల్రెడీ మీతో షేర్ చేసి ఉంటాను, బట్ ఇంకొకసారి మీకు అది జ్ఞాపకం చేస్తాను. ఇంకొక జన్మ ఉంది అని వాదించే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళక నమ్మకం ఏమంటే ఈ జన్మలో నువ్వు మంచి పనులు చేయలేదా, అయితే వచ్చే జన్మలో నువ్వు ఏదో కుక్కో పిల్లయి పుడతావు. 10 జన్మలు ఉంటాయి. ఆ తర్వాత నువ్వు ఆ 10 జన్మల్లో నువ్వు మంచి పనులు చేయకపోతే ఆ తర్వాత నువ్వు 1,000,000 జన్మలు ఎత్తాల. అవన్నీ కూడా అయిన తర్వాతనే నువ్వు మోక్షం చేరుకుంటావు, లేకపోతే లైఫ్ అది సైకిల్గా పోతూనే ఉంటుంది. సో అతను నేను ప్రశ్నించాను ఏంటంటే, మానవుడు మరణించిన తర్వాత తిరిగి ఇంకొక జన్మ ఎత్తలేడు. ఒకవేళ నెక్స్ట్ జన్మలో కూడా మనిషి పుడితే ఒక వేదాల ప్రకారంగా మంచి చేసిన వాడికి మళ్ళీ మనిషి పుట్టాల్సిన అవసరం నేరుగా పరలోకరాజ్యానికి వెళ్ళిపోతాడు, స్వర్గానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకో జన్మ ఎవరెత్తుతాడు అంటే ఆ ముందు జన్మలో పాపం చేసిన వాడు ఇంకో జన్మలో వాడు కుక్కో పిల్లయి పుడతాడు. ఇప్పుడు లాజిక్ ఏమంటే ఆత్మ కలిగినటువంటి ఒక మనిషి ఏమండి అతను మరణిస్తే అతని తర్వాత ఇంకొక జన్మ ఎత్తితే ఒక ఉదాహరణకు ఒక కాకిగా పుట్టాడు అనుకోండి. ఉదాహరణకి చెప్తా, కాకికి ప్రాణం ఉంది, కాకికి దేహం ఉంది, ఆత్మ ఉందా? లేవు.
మళ్ళీ ఆత్మ కలిగినటువంటి నేను ఆత్మ లేని కాకిగా ఎలా జన్మిస్తాను? లాజిక్ లేదుగా. ఆత్మ కలిగినటువంటి నేను ఆత్మ లేని కుక్కగానో పిల్లిగానో ఎలా జన్మిస్తాను? లాజిక్ లేదుగా. ఎందుకంటే ప్రాణులకు అనగా మనిషి తప్ప వేరే ఇతర ప్రాణులకు ఆత్మ లేదు అనే విషయము చాలామంది అంగీకరిస్తారు. ఎవరు దాన్ని కాదలేని సత్యం అది. కాబట్టి ఈ ప్రకారంగా ఇంకో జన్మ ఎత్తాలి అంటే వారికి ఆత్మ లేదుగా. ఈ ప్రశ్న వేస్తే వాళ్ళు ఏం జవాబు చెప్పలేకపోయారు. వై? బికాస్ ఇంకొక జన్మ అంటూ లేదు కాబట్టి. హల్లెలూయా. కానీ ఒకవేళ చాలామంది నమ్ముతారేమంటే మన పూర్వీకులు అంటే ఎవరైనా చనిపోతే మన హిందూ ప్రకారంగా వాళ్ళకి ఏం చేస్తాము? పిండాలు పెడతాం. ఆ పిండం పెట్టగానే ఏవో రావాలని ఆశిస్తాం. ఏంటివి? కాకులు రావాలా? కాకులు వచ్చి, ఎందుకంటే మన పెద్దలు కాకుల రూపంలో వచ్చి దాన్ని తింటారు కాబట్టి. అదే కాకి ఇంటి మీద వాళ్ళతో యుష్ అని చెప్పి రాయి కొడతాం. ఏమో నువ్వు మీ తాతను కొడుతున్నావో మీ ముత్తాతను కొడుతున్నావో, ఎందుకు ధర్మాలా అంటే అది పెట్టినప్పుడు ఏమో కాకి రావాలా, అదే కాకి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లేమో ఖాళీ చేస్తాం. కొందరు కాకి ఇంట్లో వచ్చిందని చెప్పేసి ఇల్లు ఖాళీ చేసి 6 నెలలు 7 నెలలు బయట ఉండి మళ్ళీ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కదా ఇప్పుడు కాకుల రూపంలో పెద్దలు వచ్చినప్పుడు ఏం చక్కగా ఇంట్లో ఒక 2 కాకులు పెంచుకుంటే అయిపోదా? రోజు వారికి అన్నం పెట్టి ఏమి తాత కాకి గారు బాగున్నారా, అవ్వ కాకి గారు బాగున్నారా అని చెప్పేసి వాటి పెంచుతూ అయిపోదా? కాకేమో ఇంటిది వాళ్ళకూడదు, కానీ పెద్దలేమో కాకిలుగా పిలుస్తుంటారు. ఇట్స్ ఆల్ ఫూలిష్. అది ఒక ఆధారం లేనటువంటి ఒక నమ్మకం అది. హల్లెలూయా. ఈరోజు మీరు తెలుస్తున్నారు కాబట్టి సత్యం మీరు ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చెప్పండి, మానవ ప్రాణి ఇతర ప్రాణి కంటే శ్రేష్టమైనవాడు కాదా? కాబట్టి మనము మానవుడు జంతువులు మొక్కడం మానేయాలి, చెట్లను మొక్కడం మానేయాలి, ఏమని పక్షులు మొక్కడం మానేయాలి. ఎందుకంటే అవి ఏవి కూడా మానవుని కంటే ఉన్నతమైనవి గొప్పవి కావు. ఆమేన్. నేర్చుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మానవ సృష్టించి ఆయన ఒక మాట అన్నాడు, సమస్త భూమిని ఏలుదురుగాక అన్నాడు. మాట చెప్పండి. సమస్త భూమిని ఏలుదురుగాక. చెప్పండి, ఏలుదురుగాక. మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు? ఏలడానికి. భూమిని ఏలడానికి దేవుడు ఎవరిని అపాయింట్ చేశాడు? సింహాన్న పులినా? మానవుని ఏర్పాటు చేసి. ఆలోచించండి, ఎందుకు మనిషిని ఏర్పాటు చేయాలా? ఎందుకు దేవుడు ఒక సింహాన్ని ఒక పులిని ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఇప్పుడు ఇంట్లో చిలకలు పెంచుకుంటాం, ఇంట్లో పిల్లి కూడా ఉంటుంది. ఉదాహరణకి పిల్లికి పెత్తనం ఇచ్చామనుకోండి, పంజరటువంటి ఒక డోర్ ఓపెన్ అవుతున్నది, చిలకలన్నీ బయటకు వస్తాయి. అంతవరకు ఎన్నో నెలలుగా కలిసి అదే ఇంట్లో ఉన్నారుగా. చిలకలు అదే ఇంట్లో ఉన్నాయి, పిల్లి కూడా అదే ఇంట్లోనే ఉంది. పొరపాటున డోర్ ఓపెన్ అయ్యి చిలక బయటకు వచ్చింది, పిల్లి చూస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఏం చిలక బాగున్నావా, ఏం కథ అంటుందా? వెంటనే అమాంతంగా దాని మీద పడి ఆ చిలకని ఏం చేస్తుంది? తినేస్తుంది. చెప్పండి, ఎందుకు తింటుంది? అంటే ఇంట్లో ఈ పిల్లికి పాలు పోయట్లేదా? ఇంట్లో పిల్లికి ఆహారం పెట్టట్లేదా? సొంత ఇంట్లో ఉంది కదా, యజమాడు బాగా చూసుకుంటాడు ఈ పిల్లిని, అయినా కూడా వెళ్ళి ఆ చిలకని చంపుతుంది. ఎందుకు చెప్పండి? దానికి ఆకలి వేసో కాదు, లేకపోతే ఇంకోటి వేసో కాదు, అదేదో ఒక పక్షిని కూడా కాదు. దానికి స్వాభావికమైనటువంటి ఒక మనసు, దానికి బేసికల్గా దాన్ని చంపాలంతే. అందుకే దేవుడు ఎందుకు మనుషుని పెట్టాడు అంటే మనిషికి ఆ గుణాలు ఉన్నాయి, దేవుని గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ భూమిని ఎవరి కంట్రోల్లో పెడితే బాగుంటుంది? మనిషి కంట్రోల్లో పెడితే బాగుంటుంది అని దేవుడు ఈ భూమి అంతటిని కూడా మనిషికి హ్యాండ్ ఓవర్ చేశాడు. హల్లెలూయా. ఒకవేళ జంతువులకు హ్యాండ్ ఓవర్ చేసింటే ఈ పాటికి ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 28వ వచనం నేర్చుకుంటున్నారా? రైట్. ఆదికాండం 1:28 వచనం. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత దేవుడు ఒక పని చేస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇక్కడ ఆగాలి మనం. ఇది లేకపోతే మానవ జీవితానికి అర్థం లేదు. అంతవరకు మానవుడు ఎలా ఉన్నాడు అట్లా అంటే ఫంక్షన్ లేని ఎక్విప్మెంట్ లాగా ఉన్నాడు, బటన్ నొక్కని యంత్రం లాగా ఉన్నాడు. ఒక యంత్రం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, కానీ పవర్ బటన్ లేకపోతే ఏం ఉపయోగం?
కదా. సో మానవుడు దేవుడు తయారు చేసిన తర్వాత ఆ మానవుడు మంచిగా జీవించాలి అంటే అతని లైఫ్లో దేవుడు ఏదైనా పలకాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను, ఇట్స్ అ సింగిల్ వర్డ్. సో ఆశీర్వదించి ఏమన్నాడు, ఏమని, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. సో కాబట్టి ఫలించాలంటే ఏం కావాలి, ఆశీర్వాదం కావాలి. అభివృద్ధి పొందాలంటే ఏం కావాలి, ఆశీర్వాదం కావాలి. నువ్వు విస్తరించాలంటే ఏం కావాలి, ఆశీర్వాదం కావాలి. అంటే ఫలించుట, విస్తరించుట, ఏమండి, అభివృద్ధి చెందుట అనేది ఎక్కడ ఉంది అంటే ఆశీర్వాదములో ఉంది. మానవుడు ఇది మర్చిపోతున్నాడండి. అందుకే ఎక్కువగా ప్రయాసకు, పనికే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాడు. అందుకే ఉద్యోగానికి, వ్యాపారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఈ మూడు ఒక మానవుని యొక్క ప్రయాసలో లేవు. అభివృద్ధి, విస్తరణ, ఫలింపు, ఈ మూడు కూడా మానవుని ప్రయాసలో లేవు. అది దేవుని ఆశీర్వాదంలో ఉంది. హల్లెలూయా. అందుకే ఎందుకు సండే చర్చికి వస్తాం, కారణం ఏమంటే ఆయన ఆశీర్వాదం ఎక్కడ నిలబడుతుందో అక్కడ ఫలింపు ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడ నిలబడుతుందో అక్కడ విస్తరణ ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడ నిలబడుతుందో అక్కడ అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే ఆ సండేలో వచ్చి నిలబడినప్పుడు ఆయన బ్లెస్ చేస్తాడు. కాబట్టి ఆ ప్రసంగం అయిన తర్వాత పాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక అంత్య ఆశీర్వాదం ఏంటనుకుంటున్నారు, అదే రిచువల్గా, సంప్రదాయంగా పలికేటువంటి రెండు మాటలు అనుకుంటున్నారు. కాదు, ఆ ఆశీర్వాదము అది పలికినప్పుడు, మీరు దాన్ని పొందుకున్నప్పుడు ఆ బ్లెస్సింగ్లో ఇవన్నీ కూడా ఉంటాయి దేని బిడ్డారా. కాబట్టి బ్లెస్సింగ్ అనగానే దాన్ని లైట్గా తీసుకోబాకండి. ఎప్పుడైనా మనము బ్లెస్ యూ అనగానే దాన్ని లైట్గా తీసుకుంటాం, అదేదో ఊత పదంలాగా కట్టుకుంటాం. ద బ్లెస్సింగ్ అనేటువంటి వర్డ్ అది ఒక ఊత పదం కాదు, అది శక్తివంతమైనటువంటి మాట. అది ఎవరైనా నువ్వు బ్లెస్ అని అంటున్నావు, దాని అర్థం ఏమంటే ఆ బ్లెస్సింగ్లో ఫలింపు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, విస్తరణ కూడా ఉంటుంది అని బిడ్డారా. అందుకే సామెతల 10వ అధ్యాయంలో రాయబడింది కదా, ఏమని, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఇచ్చేది ఆయన ఆశీర్వాదం దేని బిడ్డారా. కాబట్టి మానవుడిగా మనం ఏం నేర్చుకోవాలి అంటే ప్రయాసం మీద కంటే, ఉద్యోగం మీద కంటే, వ్యాపారం మీద కంటే ఎక్కువగా నేను ఆయన మీద ఆధారపడాలి. సో ఎప్పుడైతే ఒక విశ్వాసి బ్లెస్సింగ్లో నిలబడ్డం ఎప్పుడు నేర్చుకుంటాడో మన జీవితము శాశ్వతంగా మార్చివేయబడుతుంది. హల్లెలూయా. ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ విస్తరించబడతాం. ఎంతమంది విస్తరించబడాలని ఆశపడుతున్నారండి? విస్తరించాలి, దేవుడికి సంకల్పం. అది ఇచ్చటకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. బైబిల్లో చాలా ఉదాహరణలు మీకు చూపించగలుగుతాను, బట్ మంచిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనంలో రెండు పదాలు మీరు బాగా గమనించాలి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం, ఆశీర్వదించి అన్న మాట మీరు అనలేం చేయాలి. ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలనను సముద్రపు తీరమందలి ఇసుక వలనను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను అని చెప్పి విస్తరింపచేస్తాను. అంటే విస్తరణకు ముందు ఏముంది? ఆశీర్వాదం ఉంది. అంటే ఆశీర్వాదం ఉన్నవాడు ఖచ్చితంగా విస్తరించబడతాడు. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదము ఉన్న చోట ఫలింపు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, విస్తరింపు కూడా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నౌ ఫలింపు అంటే ఫలించుట అనేటువంటి మాట ఇక్కడ చూసాం కదా. దేవుడు ఆదాము హవ్వని దీవిస్తూ ఉంటున్నాడు, మీరు ఫలించండి. ఇక్కడ ఫలించుట అంటే ఏంటంటే భౌతికంగా మీరు ఫలించుట అనగా సంతానం కలిగి ఉండండి అని. ఫలించుటలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి భౌతికముగా ఫలించుట, రెండవది ఆత్మీయముగా ఫలించుట. సో వెన్ గాడ్ సెడ్ బీ ఫ్రూట్ఫుల్, నువ్వు పిల్లలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా కొందరు నేను కనాలి. చాలామంది భౌతికంగా పిల్లలు కంటారు, కానీ ఆత్మ సంబంధంగా కొందరు కూడా కనరు. దే ఆర్ స్పిరిచువలీ బ్యారన్. కాబట్టి నువ్వు భౌతికంగా పిల్లలు కన్నట్టుగా నువ్వు దేవుని రాజ్యంలో కొందరినైనా కూడా నువ్వు కనాలి. ఆత్మీయంగా కొందరు పిల్లలు నువ్వు కనాలి. హల్లెలూయా చెప్ప. నేను భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయముగా కొందరిని నేను కనాలి. హల్లెలూయా. దేవుడు ఇది కోరుతున్నాడు దేని బిడ్డారా. పౌలు మనకి ఒక మంచి ఉదాహరణ. 1 కొరింథీ 9వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయం 1వ వచనం. పౌలు ఇదే ఆకాంక్షను తెలియపరుస్తున్నాడు.
ఏమంటే మీరు చెవులకే కాదు, మీరు నోటు కూడా పని పెట్టాలండి. కొందరు మాట్లాడట్లే, చాలా బిజీగా ఉంటూ చాలా వైరాగ్యంలో ఉన్నారేమో. స్వాములు ముళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎంత సీరియస్గా ఉంటే అంత భక్తి ఉన్నట్టు అనమాట. అది ఇక్కడ పనికిరాదండి. మీ చెవులు పని చేయాలి, మీ నోరు కూడా పని చేయాలి. నేను ఒక్కడనే మాడుతున్నాను అనుకోండి, మనకు బయలుసడి క్యాన్సల్. హల్లెలూయా. ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పాలా, ఏమండి మాట్లాడుతున్నప్పుడు మీరు బాగా వినాలి. ఎప్పుడు కూడా ఇలాగ ఒక ఇంట్రాక్షన్ లాగా ఉంటే బైబిల్ స్టడీ బాగుంటుంది. లేకపోతే నేను కథలను మెదలను గమని కూర్చున్నాను అనుకోండి, మీ లోపల దూరుతుందా లేదా తెలియదు. హల్లెలూయా. 1 కొరింథీ 9వ అధ్యాయం 1వ వచనం. నేను అపోస్తలును కానా, మన ప్రభువైన యేసును చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా. పౌలు అంటాడు కదా, నా ప్రభునందు నా పనికి మీరే ఫలం, అనగా మిమ్మల్ని కని ఉన్నాను. నా ప్రయాసను బట్టి, నా సువార్తను బట్టి నేను మిమ్మల్ని కన్నాను. అందుకే మీరు నా ఆత్మీయమైన పిల్లలుగా ఉన్నారు మీరు. హల్లెలూయా. నా ఫలము మీరు కారా. ఇలాంటి ఫలము దేవుడు కోరుతున్నాడు. భౌతికంగా ఫలించడం మాత్రమే కాదు, ఆత్మీయముగా ఇలాగను ఫలించాలి. ఫిలోమోను 10వ వచనం. ఫిలోమోను రాసిన పత్రిక 10వ వచనం చదువుదాం. క్రీస్తునందు నాకు బహుధైర్యం కలుగుచున్నది, బహుధైర్యం కలిగి ఉన్నాను. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఖైదును ఉన్న పౌలను నేను ఏమండి ప్రేమను బట్టి. సో కాబట్టి ఈ మాట గమనించాలి మీరు. ఏమని, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. అంటే పౌలు బంధకంలో కూడా కంటున్నాడంట. కాబట్టి ఒనేసిము లాంటి వాడిని మనం కనాలి. దేవుని రాజ్యంలో ఇలాంటి బిడ్డల్ని మనం కనాలి. కొందరికైనా సువార్త చెప్పి వాళ్ళు దేవుని రాజ్యంలో నడిపించాలి. కొందరికి మనం ఆత్మీయ తల్లులుగా ఉండాలి, కొందరికి మనం ఆత్మీయ తండ్రులుగా ఉండాలి. వారిని దేవుని రాజ్యంలో నడిపించే వ్యక్తిగా ఉండాలి. కొంతమంది దేవునిలోకి వచ్చిన కొందరికి కూడా సువార్త చెప్పరు, కొందరికి కూడా దేవుని వద్దకు నడిపించే అనుభవం లేదు. అయితే నువ్వేం చేయాలంటే, దేవా నా ద్వారా కొందరైనా నీ వద్దకు రావాలయ్యా, నా ద్వారా కొందరినైనా నీ రాజ్యంలో చేర్చబడాలి, అలాగ నేను ఫలించినట్లుగా దీవించండి అని నువ్వు ప్రార్థన చేయగలగాలి. కొన్నేళ్ళైనా ఈరోజు ఇప్పటికి కూడా ఒకరికి నువ్వు సువార్త చెప్పక నువ్వు ఒక్కరిని కూడా దేని వద్దకు నడిపించట్లేదు అంటే నువ్వు ఫలించని అంజూరపు చెట్టులాగా నీవు ఉన్నావు. నువ్వు ఫలించాలి. నీ ఉద్యోగంలో మాత్రమే కాదు, నీ కుటుంబంలో మాత్రమే కాదు, ఆర్థికంగా మాత్రమే కాదు, ఈవెన్ ఆత్మీయముగా కొందరినైనా సరే నువ్వు దేని వద్దకు నడిపిస్తూ నువ్వు ఫలించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి, దేవా ఆ విధంగా నేను ఫలించాలయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ దేవుడు ఆదాముతో అన్నాడు, మీరు ఫలించండి అనగా మీరు సంతానము కలిగి ఉండండి అని. గమనించండి, ఇక్కడ సంతానమును కలిగి ఉండుట, పిల్లలు కనుట అనేది కేవలము ప్రాణులకు మాత్రమే దేవుడు ఆశీర్వదించాడు. దేవదూతలకి ఈ భాగ్యం లేదు. ఏంజల్స్ కెనాట్ ప్రొడ్యూస్ చిల్డ్రన్. దేవదూతలకి సంతానం కలగజేసేటువంటి ఒక సామర్థ్యము వాటికి ఇవ్వబడలేదు. అందుకే యేసువారు కూడా ఒక సందర్భంలో ఒక మాట అంటాడు కదా, కొందరు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా వీళ్ళలో ఎవరికి ఈమె భారీగా ఉంటుంది పరలోక రాజ్యంలో. ప్రభు అంటాడు కదా, పరలోకమందు పెళ్లికి ఇయ్యరు, పెళ్లి చేసుకోరు. అని అర్థం ఏంటంటే అక్కడ హెవెన్లో ఇలాంటివి ఏవి కూడా ఉండవు. కానీ వేరే మతాలు ఎలా ఉంటాయి ఎట్లా అంటే, దేవుళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ పిల్లలకి అంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్. ఆ లాజిక్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. అర్థమవుతుందా? దేవతలు అన్నవాడే వాళ్ళు కామ క్రోధాలకి లేకపోతే ఇలాంటి కోరికలకి అతీతమైన వాడు దేవుడు. కానీ మనము కొలిచేటువంటి దేవుడికి ఇవన్నీ ఉన్నాయంటే అతను కూడా మనలో ఒకడే. అర్థమైందా? సో కాబట్టి ఇలాంటి కోరికలన్నీ కూడా ప్రాణులకే ఉంటాయి, కానీ దేవతలకి అనబడే వాళ్ళకి ఉండవు. హల్లెలూయా. సో స్టిల్ కొన్ని మైథాలజీ చూసినప్పుడు, కొన్ని శాస్త్రాలు, కొన్ని పురాణాలు చూసినప్పుడు దేవతలు పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత వాళ్ళకి కొడుకు పుట్టడము, ఏమండి ఒకరికంటే ఎక్కువగా భార్యలు కలిగి ఉండడము. సో ఇవన్నీ కూడా సత్యానికి విరుద్ధమైనవి. సో హెవెన్లో ఇవేవి కూడా లేవు. ఈవెన్ ఏంజల్స్ కూడా రీప్రొడక్షన్ అనేది లేదు. కేవలం దేవుడు మానవుడికే చెప్పాడు మీరు ఫలించండి అని. కానీ దేవదూతలకు చెప్పేటికి ఎక్కడ రాయబడి ఉందా? ఒక దేవదూత ఇంకో దేవదూతకి జన్మ ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? లేదు. ఎందుకంటే అది మానవుడికి మాత్రమే ఇవ్వబడినటువంటి
ఆశీర్వాదం. ప్రాణికి మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీరు ఫలించి అభివృద్ధి, చెప్పండి అభివృద్ధి. మనం అభివృద్ధి పొందాలి. మూడవది విస్తరించాలి. ఈరోజు చాలామంది ఏ స్థితిలో ఉన్నారో కొన్నేళ్ళైనాక అదే స్థితిలోనే ఉన్నారు. 6 ఏళ్ళ కింద ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. 10 ఏళ్ళ కింద ఎలా ఉన్నారు, అలాగే ఉన్నారు. కాదు దేనిబిళ్ళరా, దేవుడు మీ పట్ల ఎలాంటి చిత్తం కలిగి ఉన్నాడంటే మీరు విస్తరించాలి. నిన్న ఎలా ఉన్నట్టుగా ఈరోజు ఉండకూడదు, ఈ సంవత్సరం ఉన్నట్టుగా రేపు సంవత్సరం ఉండకూడదు, రేపు సంవత్సరం ఉన్నట్టుగా 5 ఏళ్ళ తర్వాత ఉండకూడదు. మీరు దినదినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము విస్తరించబడుతూ ఉండాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది. చెప్పండి, నేను విస్తరించాలి, నేను ఫలించాలి అని, నేను అభివృద్ధి చెందాలి అని, నేను విస్తరించాలి అని నా దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. ఫలించి మీరు భూమిని నిండించి ఉండండి అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము, ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము. సో దేవుడు ఏం చేస్తాడు, ఆహారం కొరకు అనగా మనుషులకు, పక్షులకు, ఏమండి ప్రతి ప్రాణికి ఆహారముగా దేవుడు ఏమిచ్చాడు, చెట్లను ఇచ్చాడు. అంటే నోవా జల ప్రళయం వరకు ప్రతి ఒక్కరు కూడా వెజిటేరియన్స్. అప్పటికి జంతువులు, చికెన్ బిర్యానీలు, మటన్లు లేవు. అర్థమైందా? కోడి కోసుకోవడము, గొర్రెలు కోసుకోవడము లేదు. నోవా టైం వరకు అంతా కూడా జల ప్రళయం వరకు కూడా అందరూ కూడా వెజిటేరియన్స్. నోవా జల ప్రళయం అయిన తర్వాత అప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, మీరు దేనైనా సరే మీరు భుజించవచ్చు. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. అక్కడ నుంచి నాన్ వెజిటేరియన్ ప్రారంభమైంది, అక్కడ నుంచి మాంసాహారము ప్రారంభమైంది. అప్పటి నుంచి దేవుడు మాంసాహారాన్ని భుజించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. చూసారా, దేవుడు ఇప్పుడు చెప్తున్న మాట. అంటే అంత ముందు వరకు దేవుడు ఎక్కడా చెప్పినట్టుగా లేదు, ఇప్పుడు ఈ మాట చెప్తాడు. అంటే సో నోవా టైం వరకు అందరూ కూడా వెజిటేరియన్స్. కొంత అంటారు అన్నమాట, ఆదాము వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? సో ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళంతా వెజిటేరియన్, నాన్ వెజిటేరియనా? సో నోవా టైం వరకు వెజిటేరియనే. ఆ తర్వాత దేవుడు దాన్ని సవరణ చేసి మీరు ఇవన్నీ కూడా మీరు తినవచ్చు. హల్లెలూయా. ఇంకా కొంతమందికి అయితే డౌట్, అసలు నాన్ వెజిటేరియన్ తినచ్చా తినకూడదా? దీని మీద ఎన్ని వాదోపవాదాలు, ఎన్ని ఆర్గ్యుమెంట్లు. ఏమండి, తినాలని కొందరు, తినకూడదని కొందరు, ఎన్ని విప్లవాలు వస్తున్నాయో, ఎన్ని ఆర్గ్యుమెంట్లు వస్తున్నాయో. ఏమండి, గుర్తుపెట్టుకోండి, ఆహార విషయంలో ఎప్పుడే కానీ వాదోపవాదాలు రాకూడదు. పౌలు న్యూ టెస్ట్మెంట్లో అదే రాస్తాడు. ఏమని, ఒకవేళ ఎవరైనా మాంసం తీసుకుంటుంటే అబ్జెక్షన్ చేయకండి, ఒకవేళ ఎవరన్నా తీసుకుంటుంటే తీసుకోకపోతే వాళ్ళు చులకన చూడబాకండి. సో కాబట్టి దీని విషయమే పెద్ద డిస్కషన్స్ అనేది నడవకూడదు. కొందరు వచ్చారు, పాస్టర్ గారు మీరు చెప్పండి, అంటే క్రైస్తవులు గారు, వాళ్ళు వేరే విశ్వాసం ఇచ్చిన వారు, అయితే అన్నీ బాగున్నాయి, యేసులు అన్నీ బాగానే ఉన్నాయి, ప్రభు అంటే మాకు ఇష్టమే, కానీ ఈ నాన్ వెజిటేరియన్ తింటారు చూసారా, అది మాకు నచ్చదండి. నేను అడిగాను, అవునా, సరే ఎందుకు నచ్చదండి అని. పాపం కదా, ప్రాణం ఉన్న దాన్ని తింటే ఏం బాగుంటుంది చెప్పండి, ప్రాణం ఉంది కదా దానికి, అలా తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అవునా, ఓకే. సో ప్రాణం ఉన్నది మనము తింటే పాపము. అవును సార్, అయితే రేపటి నుంచి మీరు భోజనం చేయొద్దండి అని చెప్పాను. ఎందుకండి? ఎందుకంటే పప్పులో నువ్వు ఒక కూర వేయాలంటే ఒక మొక్కను నువ్వు తీసుకోవాలి, ఒక మొక్కను వించాలా, దాని ఆకులన్నీ కూడా దాన్ని వంచాలా, దాన్ని తీయాలా, ఆ తర్వాత వెజిటేబుల్స్ని కట్ చేయాలా. అంటే నువ్వు కూడా ఒక ప్రాణి నువ్వు హాని చేస్తున్నావుగా. అంటే మొక్కలో ప్రాణం లేదా? మొక్కలో ప్రాణం లేదంటే వాడు పిచ్చోడు అంటాడు. మొక్కలు కూడా ప్రాణం ఉందని ప్రూవ్ అయింది. ప్రాణం ఉంది కాబట్టి మొక్కలు ఎదుగుతూ ఉన్నాయి, ప్రాణం ఉంది కాబట్టి ఫలిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రాణం నువ్వు హత్య చేస్తున్నావు. ఈ ప్రకారంగా నువ్వు ఎలాంటి కూర చేయకూడదు. ఈవెన్ నువ్వు అరటిపండు కోసినా కూడా దానికి నువ్వు హాని కలగజేస్తున్నావుగా. అది వేరే పాస్టర్ గారు. అంటే ఇది చిన్న ప్రాణమా, అది పెద్ద ప్రాణమే కదా నీ దృష్టిలో? ప్రాణమే, ఏదైనా ఒకటే. కాకపోతే జంతువులు ఆ ప్రాణము నొప్పేసినప్పుడు అరుస్తాయి, చెట్టుకు నోరు లేదనే కదా. అలాగే పాస్టర్ గారు, అయితే నువ్వు బాగా ఆలోచించుకుంటారా. హల్లెలూయా. కానీ దీని మీద మనకు పెద్ద డిస్కషన్ అడగకూడదండి.
సమయం ఉన్నప్పుడు దీని గురించి మనం ఇన్డెప్త్గా వెళ్ళి మనం దాన్ని స్టడీ చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఓకే, కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆహారం కొరగా చెట్లను ఇచ్చాడు. సో ట్రీస్ని ఇచ్చాడు. సో అవి వీటికి ఆహారముగా మారుతున్నాయి. ఒకసారిగా గమనించండి, అనేక దేశాల్లో కరువు వస్తూ ఉంది. అనేక దేశాల్లో పంటలు లేవు. అనేక దేశాల్లో చెట్లు మొలకెత్తట్లేదు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఏం తెలుసా? దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వాటికి వర్షం ఇస్తున్నాడు. అవునా? సో చెడ్డ వాళ్ళ మీద వర్షం పడతా ఉంది, మంచి వాళ్ళ మీద వర్షం పడతా ఉంది. చెడ్డ వాళ్ళ మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, మంచి వారి మీద కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ వాక్యం సత్యమైతే ఎందుకు కొన్ని దేశాల్లో పంట లేవు? ఎందుకు కొన్ని దేశాల్లో కరువుతో వెలువలు నాడిపోతూ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి చెట్టు కొన్ని దేశాల్లో పనిచేయవు. కరువు తాండవిస్తూ ఉంటుంది. కరువు దుర్భిక్షము ఆ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. వై ఫ్యూ కంట్రీస్ ఆర్ అండర్ ఫెమైన్? ఒక పేదరికంలో దుర్భిక్షంలో ఎందుకు కొన్ని దేశాలు ఉన్నాయి? మళ్ళీ ఈ మాట అబద్ధమా? దేవుడు నీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తాడు అని చెప్పడము అబద్ధమా? ఒకవేళ ఆ మాట నిజమైతే ఎందుకు కొన్ని దేశాల్లో వర్షాలు పడట్లేదు? ఆఫ్రికా కొన్ని ఖండాలకు వెళ్తే, కొన్ని దేశాలకు వెళ్తే అక్కడ వర్షాలు పడట్లేదు. మరి ఎందుకు సార్ వర్షం ఏం పడట్లేదు? దేవుడు ఇక్కడేమో వర్షం పడుతుంది అని దేవుడు చెప్పాడు. వర్షం పడితే కదా చెట్లు వచ్చేది, చెట్లు వస్తేనే కదా పంట వచ్చేది. వై అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. గమనించండి, ఎందుకు కొన్ని దేశాలు పంటలు రావట్లేదు, ఎందుకు కొన్ని దేశాలు చెట్లు మొలవట్లేదు అంటే సామెతలు 13వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 23వ వచనం. మనం ముగింపుకు వచ్చేసాం. బీదులు సేద్యపరుస్తే కొత్త భూమి విస్తారముగా పండుతుందంట. అన్యాయము వల్ల నశించువారు కలరు. అంటే కొందరు ఎందుకు నశిస్తున్నారు? అన్యాయం. ఎందుకు దేశంలో దుర్భిక్షము? అన్యాయం. ఒక పేదవాడు ఎంత కష్టపడినా ఆ భూమిలో పంట వస్తుందట, అయితే రావట్లేదు అంటే అన్యాయం. అంటే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఎక్కడ పాపం ఎక్కువ ఉంటుందో ఆ పాపం వల్ల ఆ దేశంలో పంట రావట్లేదు. సో సిన్ ఈజ్ అ ప్రైమరీ రీజన్. అందుకే ఎందుకు మనం ప్రార్థన చేస్తాము? మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి అంటే సిన్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ కరువు ఉంటుంది. బైబిల్లో కూడా కరువు వచ్చిందంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాపం అనేది నడుస్తుంది కాబట్టి దాని శిక్షగా కరువు వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. ద సేమ్ వే ఎందుకు కొన్ని దేశాలు దీవించబడట్లేదు అంటే ఆ దేశాలు దేనికి లోబడట్లేదు. ఆ దేశం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా అరాచకాలు ఉన్నాయి కాబట్టి అది తొలగిపోతే కానీ దేవుడు చెప్పేటువంటి మాట అక్కడ ఫలించదు. దేని బేటారా? హల్లెలూయా. ఓకే, 30 వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారముగ్ని పలికెను, ఆ ప్రకారం ఆయన. కాబట్టి దేవుడు చెట్లు ఎవరికి ఇచ్చాడు? మనుషులకినా లేకపోతే ప్రతి ప్రాణికి ఇచ్చాడా? ప్రతి పశువుకి కూడా దేవుడు ఆహారం ఇస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మనుషుని మాత్రమే కాదు, పశువుల పట్ల కూడా దయ కలిగి ఉన్నాడు. ఈ యొక్క సృష్టిలో ప్రతి అల్పమైన ప్రాణి పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏ ప్రాణిని అసహించుకోవట్లేదు, ఏ ప్రాణిని కూడా దేవుడు ద్వేషించట్లేదు. అన్నిటినీ పోషిస్తున్నాడు, అన్నిటినీ ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటి తెలుసా? మానవుడు ప్రేమిస్తున్నాడు, కానీ జంతువుల కాడికి వచ్చేపాటికే కిరాతకంగా బిహేవ్ చేస్తుంటాడు. ఏమండి? మరి పెంపుడు జంతువుల మీద కిరాతకంగా చూడడం కానీ, లేకపోతే అసహించుకోవడం కానీ, ద్వేషించడం కానీ నో. ఒక నీతిమంతుడు అయితే పశువుల పట్ల దయ కలిగి ఉంటాడు. సామెతలు 12వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 12వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూస్తాడు, నెగ్లెక్ట్ చేయడు, శ్రద్ధ పెడతాడు. కాబట్టి ఒక పెట్స్ను పెంచుకున్నావా, నువ్వేమైనా కలిగి ఉన్నావా, నీ యొక్క ఆధీనంలో ఏమైనా ఉన్నాయా, అలాంటి పశువుల పట్ల నువ్వు దయ కలిగి ఉండాలి. అవి కుక్కనే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు, అవి యొక్క జీవనే కదా అని దాన్ని తాస్కారము చేయకూడదు. నీ వారి పట్ల దయ కలిగి ఉండాలి. దేవుడు కూడా పశువుల పట్ల దయ కలిగి ఉన్నాడు. యోనా 4వ అధ్యాయం
11వ వచనం చూద్దాం. దేవుడు ఏ విధంగా పశువుల పట్ల దయ కలిగి ఉన్నాడో చూడండి. యోనా 4వ అధ్యాయం 11వ వచనం. యోనా 4వ అధ్యాయం. దేవుడు బుద్ధి చెప్తుటకు దేవుడు యోనాకు బుద్ధి చెప్పిన సందర్భంలో పలికిన మాట చూద్దాం. యోనా 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల అందించేయండి, బహు పశువులు గల నినేవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా? అంటే దేవుడు విచారిస్తున్నాడు. ఎవరి విషయమై? మనుషుల పట్లనా? మనుషుల పట్ల మాత్రమేనా? కాదు, పశువుల పట్ల కూడా విచారిస్తున్నాడు. అంటే దేవుడు మనుషుల పట్ల ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో ఆయన పశువుల పట్ల కూడా అంతే కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఇలాంటి నేచర్ మనం కూడా డెవలప్ చేసుకోగలగాలి. కొందరు పక్షుల్ని టార్చర్ చేయడం కొందరికి ఇష్టం. మనం ఈ మధ్య పేపర్లో చూసా, వాడు బతుకున్న కుక్క తీసుకొని పొయ్యిలోకి వేసేసినాడంట. మానవుడు అంత కిరాతకంగా మారిపోతున్నాడు. కానీ పశువుల పట్ల దయ కలిగి ఉండాలి. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే పశువుల పట్ల నువ్వు దయ కలిగి ఉండాలి. అవి ఆత్మ లేనివైనంత మాత్రాన వాటిని నిర్దయగా చూడకూడదు. వాటి పట్ల నువ్వు దయ కలిగి ఉండాలి. ఆమేన్. 37 వచనం, చివరి వచనం, 31 వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయం ఉదయము కలుగగా 6వ దినమాయెను. సో దేవుడు అన్ని చూశాడు. అన్ని చూసి అది మంచిది అని చెప్పాడు. మంచిది చూశాడంటే ఏంది? ఒక మంచి పెయింటింగ్ అంతా అయిన తర్వాత ఒక 2 అడుగులు వెనక్కేసి ఇంకొకసారి ఓవర్వ్యూ చూస్తాడు, కరెక్ట్గా వచ్చిందా లేదా. ఒక ఇంజనీర్ ప్లాన్ అంతా వేసిన తర్వాత ఫైనల్గా ఇంకోసారి చూస్తాడు, కరెక్ట్గా వచ్చిందా లేదా. కాబట్టి దేవుడు ఆ 6 దినాలన్నీ కూడా చూస్తాడు. చూసి అన్నీ కూడా మంచిదిగా కనిపించింది. కాబట్టి ఆయన చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండేను. క్రియేటెడ్ ఎవ్రీథింగ్ గుడ్. సో ఏది కూడా దేవుడు చెడ్డది తయారు చేయలేదు, అన్ని మంచిదిగా తయారు చేశాడు. అప్పుడు అస్తమయం ఉదయము కలువక 6వ దినమాయెను. ఆమె చెప్పండి ఒకసారి. అండ్ 7వ దినమున దేవుడు విశ్రమించాడు. సో 7th డే హీ రెస్టెడ్. కాబట్టి 7 దినములు క్రైస్తవ జీవితంలో 7 అనుభవాలకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నేను జస్ట్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మనము ముందుకు సాగాలి. రేపు నెక్స్ట్ వెనస్డే మన 2వ అధ్యాయంలోకి మనం ఎంటర్ కాబోతున్నాం. కాబట్టి 7 దినాలు 7 అనుభవాలకి సాదృశ్యంగా ఉంది. 7 దినాలు విశ్వాసి యొక్క 7 అనుభవాలు. ఓకే, దేవుడు మొదటి దినమున ఆయన ప్రారంభించాడు. లేదా వెలిగించాడు. ఓకే, రెండవ దినమున ప్రత్యేకపరిచాడు. మూడవ దినమున ఇది ఫలించే జీవితం సూచిస్తుంది. దేవుడు 3వ దినమున భూమిని బయట తీసుకొచ్చాడు కదా. 4వ దినమున ఇది ప్రకాశించే జీవితం. దేవుడు జ్యోతులు వెలిగిస్తాడు. 5వ దినమున ప్రజ్వరిల్లే జీవితం. ఈరోజు మనం 5వ దినం చూసాం కదా. అంటే ఏ విధంగా పక్షులు ఎగురుతున్నాయి, ఏ విధంగా చేపలు ఉన్నాయి. సో అలాంటి ఒక గొప్ప జీవితాన్ని మనం జీవించాలి. 6వ దినమున
పరిపాలించే జీవితం. దేవుడు మాతో చెప్పాడు కదా, మీరు ఏలుడి, పరిపాలించండి. అండ్ 7వ దినమున ప్రశాంతమైన జీవితం. అంటే దేవుడు విశ్రమించాడు. సో ఇవి 7 అనుభవాలు. ఇవన్నీ కూడా విశ్వాసి యొక్క 7 అనుభవాలుగా ఉన్నాయి. కాబట్టి మొదటి దినమున ప్రారంభించేటువంటి జీవితం. కాబట్టి యేసులోకి వచ్చిన తర్వాత నీ యొక్క ప్రారంభము మొదలవుతుంది. ప్రారంభించబడిన తర్వాత నీవు రెండవది ఏం చేయాలి? ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడిన తర్వాత అంతతో ఆగిపోకూడదు. నువ్వేం చేయాలి? నువ్వు ఫలించడం మొదలు పెట్టాలి. అంతతో ఆగిపోకూడదు. నువ్వు ప్రకాశించాలి, నువ్వు ప్రజ్వరిల్లాలి, నీవు పరిపాలించేటువంటి అనుభవంలోకి రావాలి. ఆ తర్వాత ప్రశాంతమైన జీవితం, యేసు ఇచ్చేటువంటి విశ్రాంతిలో నిలబడగలగాలి. చాలామంది ప్రారంభిస్తారు కానీ ప్రత్యేకపరచబడరు. కొంతమంది ప్రత్యేకపరచబడతారు కానీ ఏమాత్రం కూడా దేని కొరకు ఫలించారు. కొందరు ఫలిస్తారు కానీ దేనికోసం ఏమాత్రం కూడా వెలగరు. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ప్రోగ్రెసివ్ స్టెప్స్. ఇవన్నీ కూడా మరి ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రమక్రమంగా అడుగు వేసుకుంటూ మనం ముందుకొచ్చి నువ్వు చివరిగా ప్రశాంతమైన జీవితం అనగా దేవుడిచ్చేటువంటి ఒక విశ్రాంతిలో నువ్వు వచ్చి నిలబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకోగలిగాం. అండ్ నెక్స్ట్ వెనస్డే మనము 2వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం.